ఈ ఐదో గ్రంథంలో. ఈ ఐదో గ్రంథంలో ఏంటంటే మనకి మొత్తం 41 శ్లోకాలు ఉన్నాయి. దీంట్లో 1 నుంచి 4 ఏంటంటే పరీక్షిత్ మహారాజు ప్రశ్నలు అడుగుతారనమాట. ఎందుకు అంటే మనకి ఈ 4వ గ్రంథం చివరిలో ఏంటి అంటే మనకి ఆ ఈ సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజు చెప్తారనమాట. ఇలాగా ప్రియవ్రతుడు మళ్ళీ రాజుగా వచ్చాడు, ఆయన పూర్ణత్వం పొందాడు అనేసి చెప్తారనమాట. సో అది ఆయనకి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అనమాట. సో అందుకని ఇక్కడ ఏం చేస్తారు అంటే ప్రియవ్రతుని గురించి ఆయన ప్రశ్నలు అడుగుతారు. ఏం ప్రశ్నలు అడుగుతారు అనేది మనం తర్వాత చెప్పుకుందాము. సో 5, 6లో ఏంటంటే సుఖదేవ్ గోస్వామి దానికి భక్తి అనేది ఉంటే అలాంటి చమత్కారాలు జరుగుతూ ఉంటాయి అని చెప్పేసి భక్తి యోగం యొక్క గొప్పతనాన్ని ఆయన 5, 6లో చెప్తారనమాట. 7 నుంచి 10 వరకు ఏంటంటే భగవంతుడు బ్రహ్మ అనే అతను వస్తాడనమాట. వాళ్ళ ముత్తాత అవుతాడు. సో గ్రాండ్ ఫాదర్ అని చెప్పుకోవచ్చు. సో ఆయన వస్తాడనమాట. వచ్చి ఇతన్ని రాజ్యం వెళ్ళడానికి రమ్మంటే కుదరదు అని చెప్తున్నాడు కాబట్టి తను తీసుకెళ్ళడానికి చెప్పడానికి. సో అతను వచ్చినప్పుడు ఏ విధంగా మర్యాదలు చేశారు అందరూ అది అనేది మనకి 10 దాకా వస్తుంది. 11 నుంచి 19 శ్లోకాలలో నువ్వు ఎందుకు ఈ ఏదైతే తపస్సు చేస్తూ ఉన్నావో దాన్ని వదిలేసి నువ్వు రాజ్యాన్ని ఎందుకు పాలించాలి అనేది దానికి రీజన్స్ చెప్తూ దానికి తగ్గగా ఏమంటారు ఉపమానాలు కూడా చెప్పుకుంటూ ఆయన ఆ 9 శ్లోకాల్లో ప్రియవ్రతుడిని ఒప్పిస్తారనమాట. సో ఆ తర్వాత 20 నుంచి 22 శ్లోకాల్లో ఏంటంటే ప్రియవ్రతుడు ఓకే బ్రహ్మ చెప్పిన దానికి ఓకే కొట్టేసి సరే నేను వచ్చేసి రాజ్యాన్ని పరిపాలిస్తాను అని చెప్పి ఒప్పుకుంటాడనమాట. తర్వాత 23 నుంచి 35 వరకు కూడా ప్రియవ్రతుడు ఏ విధంగా రాజ్యాన్ని పరిపాలించాడు, పెళ్లి చేసుకోవడము, ఆయన యొక్క వంశస్థులు ఎవరెవరు ఇంకా కింద కింద ఏ విధంగా జరుగుతుంది, ఇంకా కొన్ని అద్భుతమైన పనులు చేస్తాడనమాట. వాటన్నిటినీ కూడా మనకి చెప్తారనమాట. ఆ తర్వాత 36 నుంచి 41 వరకు ఏంటంటే ప్రియవ్రతుడు ఏంటంటే ఇంతకాలం నేను ఆయన 11,000 కోట్ల సంవత్సరాలు పరిపాలిస్తాడనమాట. ఇంకా చాలు నేను పరిపాలించింది అని చెప్పేసి అప్పుడు ఇంక మళ్ళీ అంటే ఒక పశ్చాత్తాపంతో నేను మళ్ళీ వెళ్ళిపోతున్నాను నేను రాజ్యాన్ని వదిలేసి అనేసి మళ్ళీ రాజుకు అప్పచెప్పేసి తర్వాత కొడుకుకి అప్పచెప్పేసి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. సో ఈ విధంగా మనకి ఈ చాప్టర్ అనేది జరుగుతుంది. అయితే దీంట్లో మనకి ఎన్ని లెసన్స్ నేర్చుకోవచ్చు అంటే మనకి ఎందుకంటే ఈ ఇస్కాన్లో బాగా ఉపయోగపడే లెసన్స్ కూడా ఎలాగా అంటే ఇప్పుడు నారదుల వారి దగ్గర ఏంటంటే మనం ఇప్పుడు చదువుకున్నట్టు 1 నుంచి 4లో ఏంటి పరీక్షిత్ ప్రశ్నలు అడిగాడు. ఏమడిగాడు? ఏంటి మహాముని, నువ్వు చెప్పావు కదా భక్తుడు ప్రియవ్రతుడు ఆత్మారాముడు అని చెప్పావు, మరి అతనేంటి అసలు ఈ కర్మబంధానికి కనుక మూలమైనది మానవ జీవిత లక్ష్యానికి భంగం కలిగించేది ఆ గృహస్థాశ్రమాన్ని అసలు ఎందుకు వెళ్ళాడు? ఎందుకంటే మామూలుగా ఎవరైనా ఆత్మారాములు భక్తులు అనేవాళ్ళు దాన్ని ఇష్టపడరు. కానీ దానికి ఎందుకు వెళ్ళాడు అనేసి మళ్ళీ దాన్ని ఏమంటారు నేను చెప్పింది ఎందుకు ఇట్లా చెప్పాను అనే దానికి ఆన్సర్గా మళ్ళీ ఆయనే చెప్పుకుంటున్నారు అనమాట పరీక్షిత్ మహారాజు. ఎందుకంటే భక్తులు అనేవాళ్ళు ముక్త పురుషులు కదా, వాళ్ళు ఎప్పుడూ కూడా ఈ సంసార వాటిలో వీటిలో సంలగ్నం అవ్వాలని అనుకోరే. వాళ్ళు ఎప్పుడూ కూడాను అంతేకాకుండా వాళ్ళు ఎప్పుడూ భగవంతుడి యొక్క పాదాశ్రయంలో ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే ఆ భగవంతుడి యొక్క ఛాయతో కూడా పూర్తిగా తృప్తులై ఉంటారు. అలాంటిది వాళ్ళకి ఏంటంటే కుటుంబ సభ్యులు వాళ్ళ యొక్క ఆనందం కానీ వాటి మీద ఆసక్తి అనేది ఉండనే ఉండదు. సో అందుకని నేను ఇలాంటి క్వశ్చన్ నేను అడుగుతున్నాను అని చెప్పేసి మళ్ళీ పరీక్షిత్ మహారాజ్ సుఖదేవ్ గోస్వామి ఏం చెప్పారు ఇంతకుముందు, ఆయన మళ్ళీ గృహస్థ అయ్యి మళ్ళీ దాంట్లో కూడా సంపూర్ణ సాధించారు అని చెప్పారు. సో అది ఎట్లా కుదురుతుంది? ఒక గృహస్థాశ్రమంలో ఉండి పూర్ణత్వం సాధించడం, భగవంతుడి దగ్గరికి వెళ్ళడం అనేది ఎలా సాధించారు? నేను అది తెలుసుకోవాలనుకుంటున్నాను, నాకు చెప్పండి అని చెప్పి ఈ విధంగా ఆయన ప్రశ్నలు వేస్తాడనమాట ఈ నాలుగు నాలుగు శ్లోకాస్లో. ఆ తర్వాత 5, 6లో ఏంటంటే నా సుఖదేవ్ గోస్వామి సమాధానం చెప్తారనమాట. ఎవరైతే భగవంతుడి గురించి వింటూ ఉంటారో వాళ్ళకేంటి అంటే శ్రవణం స్మరణం అనేది చేస్తూ ఉంటే వాళ్ళకి ఎవరికి కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు అని చెప్తున్నారు. కానీ వాళ్ళు పక్కా కృష్ణ కాన్షియస్లో కృష్ణ చైతన్యంతోనే ఉంటారు. అలా కాకుండా వాళ్ళకి ఆ డిస్టర్బెన్స్ వచ్చింది అంటే దానికి 2 కారణాలని చెప్పుకున్నాం. ఏంటి ఆ 2 కారణాలు ఎవరైనా చెప్తారా? ఏంటి 2 కారణాలు? వాళ్ళు ఒక్కొక్కసారి భక్తిలో ఉండి మాతాజీ పడిపోవడానికి వైష్ణవ అపరాధం కూడా అవ్వచ్చు అని ఒకటి చెప్పారు మాతాజీ. ఒకటి. రెండోది భగవద్ ఇచ్చ. భగవత్ ఇచ్ఛ, భగవద్ ఈశ్వర ఇచ్ఛ. సో ఈ
ఈ రెండు అన్నమాట. అదే మనము వైష్ణవ అపరాధం చేస్తే ఏమవుతుంది అంటే మనకు ఉన్న కీర్తి కానీ మన సంపద కానీ ఇదంతా కూడా మనకి ఎలా అంటే ఒక ఏదైతే మదపు ఏనుగు అంటాం కదా, ఆ ఏనుగు వచ్చి ఒక్క పంట పొలం మీద పడిందంటే ఒక్క నిమిషంలో ఎలా నాశనం చేస్తుందో ఆ విధంగా మనకు ఉన్న కీర్తి పరపతి అన్నీ కూడా ఒక్క నిమిషంలోనే మొత్తం నాశనం అయిపోతాయి అని చెప్తూ ఇక్కడ సుఖదేవ్ గోస్వామి ఏం చెప్తారు అంటే ఎట్లా అంటే ఈ భగవంతుడి యొక్క మహిమల్ని వింటూ మహాభక్తులుగా మహాపురుషులుగా ఉండే వాళ్ళు ఏంటి అంటే నువ్వు చెప్పినట్టు ఎప్పుడు కూడా భగవంతుడి ఛాయలో చాలా ఆనందంగా ఉంటారు వాళ్ళు. కానీ ఎప్పుడైనా ఒకవేళ వాళ్ళు పడిపోయిన అంతరాయంతో వాళ్ళు ఇంకా మహోన్నతమైన స్థానంలోనే ఉన్నట్టు అని. సో దానికి మనం ఏమేమి ఎగ్జాంపుల్స్ గుర్తు తెచ్చుకున్నాము? ఎవరైనా చెప్తారు ఎగ్జాంపుల్స్? జయ విజయ్ ఎగ్జాంపుల్ చెప్పారు మాతాజీ. జయా విజయలు దేనికి ఎగ్జాంపుల్? అంటే భగవంతుడు వాళ్ళు కోరుకున్నారు కదా, భగవంతుడి ఇచ్చ, ఈశ్వరేచ్ఛకి ఆయన అది పెట్టుకున్నాం. భగవంతుడు కానీ ఇచ్చగా కోరుకున్నారు. వైష్ణవపరాధంలో మనం కొన్ని తలుచుకున్నాం. ఏంటి అవి? ఈ రహుగణ స్టోరీ ఏదో చెప్పారు మాతాజీ, ఆయన గురించి కూడా ఒకటి రాహుగణ స్టోరీ చెప్పారు. చెప్పాను, ఇంకా ఉమ్. చిత్రకేతువు అంబరీష చెప్పాను, మహారాజ్ ఇంద్రద్యుమ్న చెప్పాను, భరత మహారాజు అంబరీష చెప్పారు. చెప్పుకున్నాము. సో వీళ్ళందరూ కూడా భక్తిలో అదే స్థానంలో ఉన్నారు. పడిపోయేదో నార్మల్ మనుషులుగా చిత్రకేతు వృత్తాసురయ్యి వచ్చినప్పటికీ కూడా అసురుడుగా ఆయన చెప్పిన శ్లోకాలు విన్నామంటే ఎంత పెద్ద భక్తు అంటే వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎక్కడా పడిపోలేదు. మేబీ చూడ్డానికి భౌతికంగా వాళ్ళు అసురుల్లాగా ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఆయన భరత మహారాజు జింక తీసుకున్నాడు. కానీ ఆయన ఆలోచన అంతా ఎలా ఉంది? జింక శరీరం తీసుకున్నప్పటికీ కూడా భగవంతుడి మీదే ఉంది. ధ్యాస అంతా ఎక్కడ వాళ్ళెవ్వరితో కలవకుండా దూరంగా వెళ్ళిపోతూ ఒక ఆశ్రమం దగ్గరికి వెళ్ళి అక్కడ భాగవతం వింటూ ఉండేవారు. సో ఇలా ఏంటంటే వీళ్ళందరూ కూడాను ఇంద్రద్యుమ్న మహారాజు ఏనుగ్గా వస్తారు. ఏనుగ్గా వచ్చినా కూడా ఆయన వెంటనే గజేంద్ర మోక్షం చదివారు తప్ప ఆధ్యాత్మికంగా ఆయన ఎదిగినట్ట ఓన్లీ భౌతికంగా చూస్తే ఒక ఏనుగు, కానీ ఆధ్యాత్మికంగా చూస్తే వాళ్ళకి ఎదుగుతారు. సో అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు, వాళ్ళకి ఏదైనా ఒక క్రింద పతనం చెంది ఉన్నప్పటికీ కూడా మామూలు మనుషులు వాళ్ళలాగా పతనం చెందారు అని అనుకోకూడదు. వాళ్ళు ఎప్పుడూ కూడా మహోన్నతమైన స్థానంలోనే ఉంటారు అనేసి సుఖదేవ గోస్వామి మనకి ఈ భక్తి యొక్క ఇంపార్టెన్స్ అనేది చెప్తూ ఉన్నారనమాట. సో ఆరో శ్లోకంలో కూడా మనకి సేమ్ అలాగే మళ్ళీ ఈ ఎప్పుడైతే నారదునితోటి గురు ఆశ్రయంతో అతను చాలా చక్కగా గురువు యొక్క సేవ చేసుకొని బాగా జ్ఞానంతో కూడి భక్తి అనేది చేసుకుంటూ ఉన్నాడు అనమాట. అందుకే తత్వజ్ఞానంతో కూడిన భక్తి అనేది చాలా మంచిది అని చెప్తారు. సో అలాగా అతను పరిపూర్ణత్వం సాధించాడు. అదే టైంలో ఏంటి అంటే వాళ్ళ తండ్రి వచ్చాడనమాట అక్కడికి. స్వయంభూమను వచ్చి అడిగాడు, నువ్వు రాజ్యాన్ని ఎందుకు అతన్ని రాజ్యం పరిపాలించడానికి రమ్మని పిలిచారు? అక్కడ రాజు లేడు కదా మాతాజీ. ఎందుకు ప్రియవ్రతం? అక్కడ రాజు లేడు కదా. ఎవరెంత ధ్రువ మహారాజు యొక్క వంశం అంతా కూడా వస్తూ 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 ఉంది. తర్వాత మనకి ప్రచేతాసు దాకా వచ్చి ప్రచేతాసు యొక్క కొడుకు ఎవరైతే దక్ష ఉన్నాడో, దక్ష ఏం చెప్పాడు, నాకు ఇంతకు ముందులాగా పవర్స్ అన్ని కావాలి సృష్టి చేయడానికి, అందుకొని నేను తపస్సు చేసుకోవడానికి వెళ్తున్నాను, నేను రాజ్యపాలన చెయ్యను అనేసి ఆయన వెళ్ళిపోయాడు అనమాట. సో అక్కడ రాజ్యం పరిపాలించడానికి ఎవరూ లేరా నిజంగా? నేను చెప్పాను స్వయంభూ ఎవరున్నారు? ఉన్నారు. స్వయంభూ మనం ఉన్నారని చెప్పారు. స్వయంభూ మను ఉన్నాడు. కానీ మరి ఆయన ఎందుకు రాజ్యం పరిపాలించలేదు? అప్పటికి ఆయన సో మెనీ ఇయర్స్ ఉన్నాడు కదా మాతాజీ, ఆయన ఇంకా భక్తి చేయాలి కదా. Yeah. ఎందుకంటే ఆయన 35 36 దివ్య యోగాలు అయిపోయినాయి అనమాట. సో ఇంకా నా లైఫ్ సగం అయిపోయింది, ఇంకో సగం అంతా నేను భక్తిలోనే ఉండాలనుకుంటున్నాను, నేను ఇప్పుడు రాజ్యం పరిపాలించాలని అనుకోవటం లేదు అనేసి ఆయన మళ్ళీ ప్రియవ్రతుడు గుర్తొచ్చేసి, ప్రియవ్రతుడికి ఏంటంటే ఈ తపస్సు చేసి అంత అర్హత సంపాదించి ఉన్నాడు కాబట్టి ఆయన తీసుకురావాలి అని చెప్పేసి వచ్చాడనమాట. వచ్చి అడిగితే తను ఏమనుకున్నాడు, ప్రియవ్రతుడు ఒప్పుకున్నాడా? యాక్చువల్గా అక్కడ ఉన్న సినారియో మీకు చెప్పాలి అంటే ప్రియవ్రతుడు గంధమాదన దగ్గర ఆయన తపస్సు చేసుకుంటూ ఉన్నాడనమాట. తపస్సు చేసుకుంటూ ఉంటే అప్పుడు ఎవరు ఆ, నారదుల వారు వస్తారు. సో నారదుల వారితో సంవాదం జరుగుతూ ఉంటుంది. ఆ మధ్యలో మనకి స్వయంభూ మను వస్తాడనమాట. స్వయంభూ మను వచ్చి చెప్పిన వెంటనే లేదు లేదు నేను రాను అని చెప్పేసి, ఎందుకంటే ఆయన యొక్క తపస్సు కూడా భంగం జరుగుతుంది. అప్పుడు కళ్ళు తెరిచి ఏంటి అని అడిగితే నువ్వు రాజ్యాన్ని పరిపాలించడానికి రావాలి అంటే లేదు లేదు నేను రాను. ఎందుకు అంటే అతనికి ఏం సందేహం వస్తుంది, ఎందుకు రాను అంటాడు? తన లోపల ఒక ప్రశ్న ఉదయిస్తుంది. ఏంటిదా ప్రశ్న?
అంటే మళ్ళీ భక్తి తప్పుదో భౌతికంలో పడుతుందేమో పడిపోతాను. అని. మళ్ళీ భౌతికంలో ఎప్పుడైతే పడిపో నేను ఈ గృహస్థాశ్రమం అంటే ప్రపంచ పాలనా బాధ్యత నేను స్వీకరిస్తే నా భక్తి తప్పుదోవ పట్టదా, అందుకని ఆ ప్రశ్న అనేది ఉదయిస్తుంది అనమాట. అది కాక మామూలుగా ఏంటంటే విశ్వనాథ చక్రవర్తి ఠాగూర్ బుక్ లో రాస్తారు, ఆయన అడుగుతాడు కూడా అంట, ఏంటి నాకు నిజంగా భక్తి అనేది నా తప్పుదోవ పట్టుకుని ఉంటాను, నువ్వు గ్యారంటీ ఇస్తావా అనేసి అడుగుతాడంట. సో అప్పుడు దాన్ని స్వయంభూమని ఏం చెప్తాడు, వెళ్లకుండా ఉంటాడు అనమాట. అదిగాక వెనకాల నారదుల వారు ఉంటారు. సో గురువు ముందే దీన్ని వదిలేసి నేను దానికి వెళ్తాను అని కూడా చెప్పలేరు. సో ఈ విధంగా ఏంటంటే నారదుల వారు వెనకాల ఉంటారు, స్వయంభూ మనం ముందుకొచ్చి మాట్లాడుతూ ఉంటాడు అనమాట. సో ఇది జరిగింది. సో ఇక్కడ వరకు మనకి ఏంటంటే అయిపోయిన తర్వాత ఇప్పుడు మరి వాళ్ళు చెప్పినా కూడా వినట్లేదు కాబట్టి ఇప్పుడు మనకి ఎవరు వస్తారు, బ్రహ్మ బయలుదేరాడు అనమాట. అందుకని బ్రహ్మ ప్రియవ్రతుని తీసుకెళ్ళాలి. ఎందుకు బ్రహ్మే రావాల్సి వచ్చింది? ఇంకెవరన్నా రావచ్చు కదా, బ్రహ్మ ఎందుకు వచ్చాడు? తొలి జీవి అని చెప్పారు కదా తను మాతాజీ. మనకి తొలి జీవి, అంతేకాకుండా హైయెస్ట్ పొజిషన్ ఉన్నారు. హైయెస్ట్ higher పొజిషన్. position. ఇంకా మాతాజీ విశ్వాన్ని సంరక్షించే బాధ్యత ఆయనదే. ఎగ్జాక్ట్లీ, అది విశ్వాన్ని సంరక్షించాల్సిన బాధ్యత అతనిది. అన్ని ప్రాపర్ గా జరుగుతున్నాయో లేదో చూసుకోవాల్సింది అతను కాబట్టి, సృష్టించేది ఆయనే కాబట్టి. సో అందుకోసం అనేసి ఆయన దిగొచ్చాడు. అమ్మో ఇప్పుడు ఇక్కడ రాజ్యం పారిగిపోయింది, ఇది మళ్ళీ సర్వనాశనం అయిపోతుంది, దీన్ని మళ్ళీ బాగు చేయాల్సింది నేనే. సో ఆ ప్రియవ్రత ఎలాగూ అని స్వయంభూమ అని చెప్పినా వినడు, అందుకని నేనే రావాలి అని చెప్పేసి ఆయన వేదాలను తీసుకొని మొత్తం ఇంకా కొంత ఆయనతో పాటు కొన్ని స్వపార్షదులు అంటారు కదా, అంటే మునులు వాళ్ళందరూ కూడా ఆయనతో పాటు వచ్చారనమాట. అందరూ కలిసి ఎక్కడికి వచ్చారు, ఎక్కడైతే ప్రియవ్రతుడు తపస్సు చేసుకుంటున్నాడో అక్కడికి వచ్చారు. ఎప్పుడైతే ఆయన వస్తూ ఉన్నాడో దారిలో ఏంటంటే ఒక్కొక్కరు గంధర్వ లోకంలో ఉన్న వాళ్ళు, మళ్ళీ ఏమంటారు సిద్ధలోకంలో ఉన్న వాళ్ళు, చారణ లోకంలో ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ కూడాను అందరూ వచ్చేసి ఆయన్ని చక్కగా ఆహ్వానించి ప్రార్థన చేయడం మొదలు పెట్టారనమాట. సో వాళ్ళ మధ్యలో బ్రహ్మ ఎలా ఉన్నాడు అంటే చుట్టూత నక్షత్రాలు ఉంటే మధ్యలో చంద్రుడు ఉన్నట్టుగా ఉన్నాడు. ఇక్కడ మనకు ప్రపాదుల వారు ఏం చెప్తున్నారు అంటే, మనము ఎప్పుడైతే ఒక ఏమంటారు మనం ఒక్కొక్క లోకానికి వెళ్ళడానికి ఆ టైంలో అయితే విమానాలు అన్నీ ఉండేవి, కానీ ఇప్పుడు మనము ఒక లోకం నుంచి ఇంకో లోకం వెళ్ళడానికి ఎటువంటి యంత్రము కూడా తయారు చేయలేదు. మనం చంద్రలోకానికి వెళ్తున్నాం అనుకుంటున్నాం, కానీ అది ఎగ్జాక్ట్ గా చంద్రలోకం కాదు అనేది కూడా మనకి ప్రపాదుల వారు చెప్తారనమాట. సో ఇప్పుడు 9వ శ్లోకం నుంచి మనం ఈ రోజు చూద్దాం. ఎవరైనా చదువుతారా మాతాజీ? నేను చదువుతాను మాతాజీ. హరే కృష్ణ. చదువు. ప్రణామాలు మాతాజీ. తత్ర హవాయేనం దేవర్షిర్హస్సయానేన పితరం భగవంత్యం హిరణ్యగర్భముపలభమానం మమానః. భమానః భయానః మాతాజీ. భమానః సులభ మానః పలభ సహ శైవోత్తాయార్హణేన సహ పితా పుత్రాభ్యామవహితాంగలిరుపతస్తే. శ్రీల ప్రభుపాదికి జై. హరే కృష్ణ మాతాజీ. సారీ మాతాజీ, ఒకసారి ఇది ట్యూన్ చెప్పరా మాతాజీ, అర్థం కావట్లా. ట్యూన్ ఏం లేదు, ఇది ఊరికే వర్డ్స్. తత్ర హవాయేనం దేవర్షిర్హంసం యనేన పితరం భగవంతం హిరణ్యగర్భోపలభమాన. లైక్ దట్. మనకి ఎక్కడ కట్ చేసుకోవాలనుకుంటే అక్కడ చేసుకుంటూ చదువుకోవడం. గద్యం కదా ఇది, దీనికి ట్యూన్ ఏముంటది. ఓకే నీకు ఎటు ఫ్రీగా ఉంటే అట్లా చదువుకో, అంతే. ఓకే మాతాజీ, ఓకే, థ్యాంక్ యూ. నారదముని జనకుడైన బ్రహ్మ ఈ విశ్వమునందు మహాపురుషుడు. నారదుడు హంసవాహనమును గాంచినంతనే బ్రహ్మదేవుడు అరుదించినాడని తెలుసుకుని వెంటనే లేచి నిలబడెను. అతనితో పాటు స్వయంభూ మనువు మరియు నారదోపదేశితుడు ప్రియవ్రతుడు కూడా లేచి నిలబడి పిమ్మట వారందరూ ముఖిత హస్తులై గొప్ప ఆదరముతో అతనిని అర్చించిరి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడ మనకేం చెప్తున్నారు, ఎప్పుడైతే నారద ముని ఎప్పుడైతే బ్రహ్మ వస్తున్నాడు, బ్రహ్మ యొక్క వాహనం ఏంటి, హంస. ఎప్పుడైతే ఆ హంస ముందు కనిపిస్తుంది కదా, ఎందుకంటే ఆయన దిగి రావాలి కదా బయటికి. సో ఆ హంస కనిపించినట్టు నారదుల వారికి ఏమర్థమైంది, ఓ నా తండ్రి వస్తున్నాడు అని వెంటనే లేచి అక్కడికి వెళ్ళి లేచి నిలబడ్డాడు అనమాట. అతనే కాదు, ఇంకా స్వయంభూమను ఎందుకు వీళ్ళందరూ నిలబడ్డారు చెప్పండి? బ్రహ్మ అందరికీ తండ్రి కదా మాతాజీ. అది కాక పెద్ద ఆయన. సో మనకి వేదాల్లో నేర్పేదైనా ఎక్కడైనా ఏంటి, మనకి ఎవరైనా
పెద్దవాళ్ళు వస్తే మనకన్నా పెద్దవాళ్ళు లేచి నుంచొని సాదరంగా ఆహ్వానించాలి వాళ్ళని అని చెప్పేసి మనకి ఎప్పుడైతే చూడండి ఎప్పుడు కృష్ణుడిని తీసుకెళ్ళడానికి ఏంటిది అతని పేరబ్బా ఛీ, మధురా నుంచి వస్తాడు అక్రూర వస్తే అతన్ని కూడా అక్రూరుడు. ఎంత ఇదిగా స్వాగతం పలుకుతారు. కృష్ణుడు అను బలదేవుడు ఇద్దరు కలిసి మంచినీళ్ళు ఇవ్వడం, లోపలికి రమ్మనడం, కాలుగడి కూడా నీళ్ళు ఇవ్వడం, ఇవన్నీ కూడా సేమ్ అలాగనమాట. ఇక్కడ కూడా స్వయంభూమను, నారద, ప్రియవ్రత వీళ్ళందరూ కూడా లేచి నిలబడి వాళ్ళందరూ గొప్ప ఆదరంతో అతన్ని అర్చించారు అని చెప్తున్నారు అనమాట. అది మెయిన్. మన ఇంటికి ఎవరైనా ఒక గెస్ట్లు వస్తే ముందు స్మైలింగ్ ఫేసు, మనం లేచి నుంచొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఆదరంగా ఆహ్వానించడము, మంచినీళ్ళు అడగడము, ఒక మంచి ఆసనం ఇవ్వడము, ఆసనం లేకపోతే అట్లీస్ట్ ఒక చాప లాంటిది పరిచి దాని మీద కూర్చోబెట్టడము, ఇవి అనేది ఒక నార్మల్ ఎటిక్వేట్ అన్నమాట మనకి అదే. సో అదే మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు. సో వీళ్ళు మొత్తం ముగ్గురు కూడా. సో అక్కడక్కడ ఏంటంటే ఇక్కడ హిరణ్య గర్భ అని బ్రహ్మన్ అంటారు. ఎందుకు బ్రహ్మన్ హిరణ్య గర్భ అంటారు? హిరణ్య అంటే ఏంటి? గోల్డ్ మాతాజీ, బంగారం. బంగారం మాతాజీ. అప్పుడు బాగా కలవపూలో పుట్టినప్పుడు బంగారమైన బంగారం గుడ్డులో వచ్చాడు నుంచి కదా. వస్తాడు కాబట్టి ఆయన అందుకొని హిరణ్య గర్భ అని పేరు అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ. హరే కృష్ణ. చదవండి కృష్ణ. చదవండి మాతాజీ. చదువుతున్నాం. భగవానపి భారత తదుపనీతార్షణః సూక్తవాక్యేనాతిత రాముదిత గుణగణావతారా సుజయః ప్రియవ్రతమాది పురుషస్తం సదయః సావలోక ఇతి హోవాచ. మీరు ఎండ్ చేసినట్టు చదవకండి, ఇంకా ఉంది అంటే మనం ఎట్లా చదువుతాము అట్లా చదవండి. ఓకేనా? ఓకే యా. ఓకే మాత. తదుపనీతార్హణ అనేసి అలా ఎండ్ చేయకండి. ఓకే, ఓకే ఉంది అంటే దీర్ఘంలా పెడతాం కదా మనము, అట్లా. ఓకే మాత. ఓకేనా? పరీక్షిన్ మహారాజా, బ్రహ్మదేవుడు ఆ రీతి సత్యలోకము నుండి భూలోకమునకు దిగి రాగా నారదుడు, ప్రియవ్రతుడు, స్వయంభువ మనువు ముందుకేగి పూజా ద్రవ్యములను నర్పించి వైదిక మర్యాదను అనుసరించి ఉత్తమ వాక్కులతో ప్రశంసించిరి. ఈ విశ్వమునకు మూల పురుషుడగు బ్రహ్మ అప్పుడు ప్రియవ్రతుని ఎడ కరుణ కలవాడై ప్రసన్న వదనముతో అతనిని గాంచుచు ఇట్లు పలికింది. హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఇంకా సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారు, బ్రహ్మదేవుడు ఎక్కడి నుంచి వచ్చారు? సత్యలోకం నుంచి భూలోకానికి దిగు. ఎందుకు వచ్చారు అనేది ఇందాక మనం చెప్పుకున్నాం. ఎందుకంటే విశ్వాన్ని సంరక్షించే బాధ్యత అయింది కాబట్టి, అందుకోసమని ఇక్కడ రాజ్యపాలన మధ్యలో కట్ అయిపోతూ ఉంది కాబట్టి వెంటనే రాజు లేకపోతే ఏమవుతుంది? కంపల్సరీ రాజు లేకపోతే ఏమి? అస్థిరత్వంగా ఉంటుంది. రాజ్యం అంతా అస్థిరంగా ఉంటుంది మాతాజీ. అంతే కదా, అస్తవ్యస్తంగా తయారైపోతుంది. మనం ఎప్పుడు చూసాం మనం ఈ ఎగ్జాంపుల్? వేణు మహారాజు దగ్గర కాదు మాతాజీ, వేణు అప్పుడు చూసాం. వేణ మహారాజు. కరెక్ట్ మాతాజీ. సో అదనమాట. సో అందుకొని కంపల్సరీ ఆయన కిందకు వచ్చాడు అనమాట. అయితే నారదులు, ప్రియవ్రతుడు, స్వయంభూ మనువు చక్కగా పూజా ద్రవ్యాలు అంటే మనం ఎలా అయితే షోడశోపచారాలకి వాడుతూ ఉంటామో అలాగే ఏంటంటే వాళ్ళకి తిలకం దిద్దడము, గంధం పూయడము, కాలు కడుక్కోవడం ఇవ్వడము, మళ్ళీ దండ వేయడము, ఈ విధంగా అన్నమాట వాళ్ళకి అన్ని చేసి తర్వాత వైదిక మర్యాద అంటే ఎలా అయితే వేదాల్లో రాసి ఉందో ఆ విధంగా అనుసరించి వాటిని ఉత్తమ వాక్కులతోటి ప్రశంసించారనమాట. ఎప్పుడైనా సరే మనం ఇంతకు ముందు కూడా చాలాసార్లు చూసుకున్నాం, ఎవరైనా మన ఇంటికి వస్తే వాళ్ళని మంచి మాటలతో నన్ను పొగడాలి తప్ప వాళ్ళని నువ్వు ఇలాగ వస్తూనే ఏ సుభాష్ని నువ్వు నన్ను ఇలా అన్నావంట ఏంటిది అది అనేసి మనం గొడవ వేసుకోకూడదు. ఫస్ట్ కూర్చోబెట్టుకొని చక్కగా మంచిగా సుభాష్ని నువ్వు ఇలాగా అలాగని గొప్పగా చెప్పుకుంటూ అలా కూర్చోబెట్టుకోవాలి. కానీ నువ్వు ఇలాంటి దాని అలాంటి దాని వంట అని గొడవ వేసుకోకూడదు అనమాట. సో అది ఇక్కడ వాళ్ళని ప్రశంసించాలన్నమాట. సో ఈ విధంగా ఈ విశ్వానికి మూల పురుషుడు కాబట్టి బ్రహ్మ అతను ఏంటంటే
ఒక ప్రసన్న వదనంతోటి, ఒక నవ్వు కరుణతోటి, ఒక మంచి నవ్వుతోటి, ఒక దయ కలిగిన దానిలాగా చూస్తే ఒక చిన్న చిరునవ్వు లాంటిది నవ్వుతాడనమాట. సో అది ఎందుకు నవ్వాడు అనేది కింద మనకి ప్రపాదులు వారు చెప్తూ ఉన్నారనమాట. ఎందుకు నవ్వాడు అనుకుంటున్నారు ఆయన? అతను రాజ్యాన్ని పరిపాలించనన్నాడు కదా మాతాజీ, ఉమ్. ఎలాగైనా అతన్ని పరిపాలించేటట్లే చేయాలని. సో మనకి ఎన్ని రీజన్స్ చెప్తారు అంటే ఇక్కడ ఫస్ట్ ఒకటి ఆయన నవ్వడానికి కారణం ఏంటి అంటే, నువ్వు భక్తి యోగం అదే గృహస్థ ఆశ్రమంలోకి వచ్చినప్పటికీ కూడా నీకు ఏమీ అవ్వదు, నువ్వు భక్తి అనేది అవలంబిస్తూనే ఉంటావు, ప్రాబ్లం ఏమీ లేదు అని చెప్పడానికి అది ఒక రకమైన నవ్వు అనమాట. ఇంకోటి ఎందుకు అంటే, నువ్వు ఎంత పంతంతో ఉన్నావో గృహస్థ జీవనానికి రావు అనేసి అంతే పంతంతో నేను ఎట్టకేలకు నిన్ను మార్చి నిన్ను గృహస్థ ధర్మంలోనే వేస్తాను అని ఒక రకంగా నవ్వు అనమాట. సో ఎప్పుడైనా సరే మనకి ప్రపాదుల వారి కింద చెప్తారనమాట, మనకి భక్తుల యొక్క వైష్ణవులు కానీ గురువులు కానీ వాళ్ళ ఆశీస్సులు మనతో ఉంటే మనం భక్తిలో కింద పడిపోకుండా పతనం చెందకుండా ముందుకు వెళ్ళగలుగుతాము. సో అది ఇక్కడ మెయిన్గా అనమాట. నా ఆశీస్సులు అనేవి నీకు ఎప్పుడు ఉంటాయి, నా దయాకరుణ అనేది నీ మీద ఉంటాయి, అందుకొని నువ్వు దీనిలోకి రావాల్సిందే అనేసి ఒక మంచిగా ఫస్ట్ ఆ విధంగా ఒక నవ్వుతోటి ఆయన స్టార్ట్ చేశాడనమాట. సో అదే ఇక్కడ మనకి ఫస్ట్ పారాగ్రాఫ్లో ఏంటి అంటే, వాళ్ళ తండ్రిని వద్దు అన్నాడు కాబట్టి అందుకొని నేనే రావాలి తప్పదు అని చెప్పేసి బ్రహ్మ రావడము. ఆ బ్రహ్మ కూడా ఏంటి అంటే, ఆ దరహాసానికి గల కారణం ఏంటి అంటే, నీకు ఏమీ ఇబ్బంది లేదు అని ఇప్పుడు ఏదైతే మన రీజన్స్ చెప్పుకున్నామో అదనమాట. ఎందుకంటే వైష్ణవుని ఆశీర్వాదం అనేది చాలా మనకి అవసరం అనమాట. దాంతో ఎన్నైనా ఇప్పుడు చూడండి, మనకి మన లిస్ట్ ఎలా అయిపోయింది, ఎంత మంది గురించి మనం ప్రే చేస్తాము. అదేదో మన పెద్ద పెద్ద వైష్ణవులు మా కానే కాదు, అయినప్పటికీ కూడా ఇందులో ఒక్క వైష్ణవుడు వైష్ణవురాలైనా ఉండి వాళ్ళ ప్రేయర్స్ వల్ల ఏంటి మనకి ఒక్కొక్కసారి మనకు కావాల్సినది దొరుకుతూ ఉంటుంది అనమాట. దాన్ని మనము కృపాసిద్ధి అని కూడా అంటాం అనమాట. వాళ్ళ యొక్క అనుగ్రహంతో మనము ఏదైనా చేయగలుగుతాం. నేను ఇది చదివేటప్పుడు నాకు సడన్ గా సుభాషిణి మాతాజీ వాళ్ళ గ్యాంగ్ గుర్తొచ్చింది అనమాట. అంటే ఎట్లా అంటే, ఇప్పుడు సుభాషిణి మాతాజీ వాళ్ళకి ఒక ఏమంటారు, ఒక ఒక ఏమంటే ఒక వజ్రం లాగా దొరికిందనమాట వాళ్ళకి. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, కానీ అది మాతాజీ తోటి రావడం మూలంగా వాళ్ళు ఫస్ట్ 5 6 స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు 16 17 మంది కలిపి చదువుకుంటున్నారు. రోజు కూడా 10ంటికి వాళ్ళు కంపల్సరీ చదువుతారు. భగవద్గీత అయిపోయింది, భాగవతంలోకి ఎంటర్ అవబోతూ ఉన్నారు అనమాట వాళ్ళు. సో ఇప్పుడు అది ఏంటంటే సుభాషినికి ద్వారా వాళ్ళకి ఆ కృపాసిద్ధి అనేది దొరికింది అనమాట. సో అది ఊరికే మన ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను, వాళ్ళకి ఎంత ఇష్టపట్టకండి అందరూ. ఓకే, బాగా మంచిగా అవ్వాలి వాళ్ళకి. సో ఈ విధంగా ఏంటంటే మనకి కూడా ఏంటంటే భగవంతుడే కాకుండా గురువుది కానీ అలా ఎవరిదైనా ఒక భక్తుడి యొక్క కానీ అనుగ్రహంతో మనం భక్తి పూర్ణత్వం అనేది పడేయగలుగుతాము అని చెప్పి చెప్తున్నారనమాట. రెండోది వచ్చేసి సవాలు. నువ్వెంత ఇదిగా ఉన్నావో నేను కూడా అంతే ఇదిగా ఉన్నాను, నేను నిన్ను ఏ విధంగా అయినా సరే గృహస్థాశ్రమానికి తీసుకెళ్తాను అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు అనమాట. సో అదే ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారు మనకి. సో ఇది ఏంటి అంటే, హిరణ్య గర్భ ఏమైతే ఉన్నారు, హిరణ్య గర్భ సమువర్త తాగ్రే భూతస్య జాత పతిరేక ఆసీత్. అప్పుడు మనకి వేద మంత్రాల్లో చెప్తా ఉన్నారనమాట. వేద మంత్రాల్లో ఏమి చెప్పబడిందో అలా బ్రహ్మ గురించి వాళ్ళు పొగిడి ఆ మర్యాదలు చేసి వాళ్ళు దాన్నే వైదిక మర్యాద అని అంటారు అని చెప్పేసి, అలా చేయడం మూలంగా బ్రహ్మకు కూడా చాలా ఆనందం వేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడి నుంచి మనకి 11 నుంచి 19 శ్లోకాల వరకు కూడా ఇక్కడ బ్రహ్మ ఇప్పుడు ప్రియవ్రతుడికి చెప్పబోతున్నాడు. సో ఇందులో చాలా మంచి మంచి లెసన్స్, ఇవన్నీ మనకి తెలిసినవే, మళ్ళీ కొత్త ఏమీ కాదు. ఇంతేనా అని కూడా అనుకుంటాం మనం, ఇది చెప్పడం కూడా స్వయంభూ మనుకు రాలేదా అని కూడా అనుకోవచ్చు మనం. ఓకే, బట్ ఏంటంటే ఆ టైంకి ఎవరు చెబితే అది రాచుకుంటుందో అప్పుడు వాళ్ళే చెప్పాలి. ఎవరు పడితే వాళ్ళు చెప్తే అది రాచుకోదు అందరికీ కూడా. అంతే చూడండి, ఒక్కొక్కసారి ఒక్కొక్క మాతాజీ చెప్పింది భలే హత్తుకుంటుంది మన మనసుకి, ఒక్కొక్కరు చెప్పింది హత్తుకోదు. అదే పాయింట్లు ఇంతకుముందు ఎన్నోసార్లు వింటాము, కానీ అది ఎందుకో తెలియదు. ఒకళ్ళు చెప్తే అది ఎంతలా అంటే ఇంకా మనకి మైండ్లో ఫిక్స్ అయిపోతుంది అనమాట అట్లాగా. సో ఇప్పుడు బ్రహ్మ వచ్చి చెప్తూ ఉన్నాడు. శ్రీ భగవానువాచ నిబోధతాతేదమృతం బ్రవీమి మసూయితుం దేవమర్హస్య ప్రమేయం వయం భవస్తే తత ఏష మహర్షిర్
విహామ సర్వే వివసాయస్యదిష్టం. హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ. మాతాజీ. నేను చదువుతా మాతాజీ. మాతాజీ చదవాలి మాతాజీ. కృష్ణ. ఎనీహో ఈ రోజు ఇంకో 7 శ్లోకాలన్నా చేస్తాము. ఓకే, ఫస్ట్ జయశ్రీ మాత చదవండి, తర్వాత కనకవల్లి మాత చదివితే సరోజనంగనూరి మాత చదవండి. ఓకే, యా. హరే కృష్ణ. శ్రీ భగవానువాచ నిబోధతాదేదమృతం బ్రవీమి మాసూయితం దేవమర్హస్య ప్రమేయం వయం భవస్తే తత ఏవ మహర్షిః వహామ సర్వే వ్యవసాయస్య దిష్టం. ఈ విశ్వమునందలి పరమ పురుషుడికి బ్రహ్మ ఇట్లు పలికెను, వత్స ప్రియవర్త, నేను పలుకున్నది సావధానముగా ఆలకింపు. అప్రమేయుడకు భగవాను ఎడ అసూయ వలదు. శివుడు నీ జనకుడు దేవర్షి నారదునితో పాటు మనమందరం దేవదేవుని ఆజ్ఞానువర్తులమై అయి ఉన్నాము. అతని ఆజ్ఞను మనము ఉల్లంఘింపజాలము. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఓకే, మనం ఫస్ట్ ఒకటి ఏదైనా మనం చెప్తున్నాము అనుకోండి, వాళ్ళకి ఫస్ట్ ఏం తెలియాలి? ఇప్పుడు నేను ఎవరికైనా ఒక హితోపబోధ చేస్తున్నాను అనుకోండి, వాళ్ళకి ఫస్ట్ ఏం నమ్మకం రావాలి నా మీద? అసలు ఎందుకు చెప్తున్నారు, నా మంచిగా చెప్తున్నారు అనే భావం నా కలగాలి. మంచికే, అంటే నా ఫ్రెండ్, నా వెల్ విషర్. ఉమ్. ఓకే, ముందు అది రావాలి కదా. నాతో అవును. అసూయ మీద చెప్తున్నాడా, ద్వేషంతో చెప్తున్నాడా, అలాంటి ఫీలింగ్ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అది విన్నది సరిగా అసలు అసలు ఏం విధం ఏ వినము ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంకా అసలు లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు. అదే మనకి ఫ్రెండు, నాకు వెల్ విషరు, ఏది చెప్పినా నా మంచికే చెప్తాడు, నాకు తెలుసు అనే నమ్మకం కలిగింది అనుకోండి, అప్పుడు వింటాం. మంచిగా వినడానికి, మళ్ళీ దాన్ని అవలంబించడానికి ట్రై చేస్తాం అన్నమాట. అందుకనే ఇక్కడ ఫస్ట్ ఏం చెప్తున్నాడు? నేను వత్స ప్రియవ్రత, ఎందుకంటే మనవడు కదా, కొడుక మనవడా అనుకుంటూ ప్రియవ్రత అని పిలిచి, నేను చెప్పేది సావధానంగా విను అని చెప్తున్నాడు అనమాట. అంటే నేను నీ మీద ఎటువంటి ఈర్ష్య అసూయలు లేనివాడిని, చక్కగా నీ మీద ప్రేమత కలిగిన వాడిని, నేను చెప్పేది జాగ్రత్తగా విను అని చెప్పాడనమాట. చెప్పి ఇప్పుడు నేను నిన్ను రమ్మంటున్నాను అంటే, భగవంతుడిని వదిలేసి రమ్మని పిలుస్తున్నావు నువ్వు, అది ఇది అని రాకుండా, అంతేకాకుండా భగవంతుడి మీద కూడా అసూయ. ఎందుకు అంటే కింద ఏం చెప్పున్నాడు అతను? శివుడు నీ జనకుడు. నీ జనకుడు ఎవరు? ప్రియవ్రత జనకుడు ఎవరు? స్వయంభూ మనము స్వయంభూమను. ఎందుకు ఎంతసేపు ఆలోచించారు? జనకుడు అంటే తండ్రే అంటే కదా. యా, ఎవరన్నా ఎవరైనా చెప్తారు, చెప్తారంటే ఎవరైనా చెప్తారని. శివుడు, స్వయంభూమను, దేవర్షి, నారద, ఇంకా మేమందరమీ కూడా ఏంటి, భగవంతుడి ఆజ్ఞానువర్తులమే. అంటే ఆ భగవంతుడు వేసిన ఆజ్ఞని మేమందరము కూడా పాటిస్తాము అని చెప్తున్నారు. సో ఇప్పుడు అక్కడ పైనకి వచ్చిన నలుగురు ఎవరు చెప్పండి? శివుడు, స్వయంభూమను, నారద, వీళ్ళంతా ఎవరు? నేను అంటే మహాజనులు. మహాజనులు ఎంతమంది? 12 మంది. ఎవరెవరు ఏమైనా చెప్తారా? వాట్ ఇస్ ద శ్లోక? 6th cantoలో వస్తుంది మనకి, 3rd chapterలో, 6th cantoలో 3rd chapterలో 20-21 శ్లోక అన్నమాట. స్వయంభువ నారద శంభు కుమార కపిలో మనుహు ప్రహ్లాదో జనకో భీష్మో బలిర్వయా సఖీర్వయం. అంటే స్వయంభువను, నారద, శంభు, కుమార, కపిల, మను, ప్రహ్లాద, జనక మహారాజు, భీష్ముడు, నెక్స్ట్ బలి మహారాజు, వయాసకిర్ అంటే నేను, మళ్ళీ యముడు అనమాట. ఓకే, వయం అంటే నేను, వయాసకిర్ అంటే యమరాజు అనమాట. సో ఈ విధంగా వయం అనేది మనకి యముడు చెప్తూ ఉన్నాడు కాబట్టి అక్కడ అతని అనమాట. సో ఈ విధంగా ఈ వ్యాసకి అంటే వ్యాసుడు కుమారుడు వ్యాసదేవుడు మాతాజీ, సుఖమహర్షి, సారీ మంచి. యా, నా కరెక్ట్ మాతాజీ. సో వయాసకిర్ అంటే సుఖదేవ్ గోస్వామి అన్నమాట. సో ఈ విధంగా వీళ్ళందరూ కూడా 12 మంది, స్వయంభువ, నారద, శంభు, కుమార, కపిలదేవు, మను, ప్రహ్లాద, జనక, భీష్మ, బలి మహారాజు, మళ్ళీ సుఖదేవ్ గోస్వామి, లాస్ట్ లో యమరాజు అనమాట. ఎందుకంటే ఈ శ్లోక యమరాజు చెప్తాడు, వాళ్ళందరికీ దేవతలకి, యమదేవతలకు చెప్తుంటాడు అనమాట. సో అందుకోసం అనేసి ఇక్కడ చెప్తున్నారు. సో దాన్నే ప్రభుపాదుల వారు మనకి ఇక్కడ కింద చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట. సో అలాగేంటంటే మేమందరమీ కూడా ఎవరైతే ఉన్నారో మహాజనులు, మేమందరమీ కూడాను భగవంతుడి యొక్క ఆజ్ఞనే వర్తిస్తూ ఉంటాము. అలాంటప్పుడు అతని ఆజ్ఞను మనం ఉల్లంఘించే ధైర్యము ఎవరు కూడా చెయ్యలేరు. యాక్చువల్గా బ్రహ్మదే ఎవరు చెయ్యలేరు. ఎందుకంటే బ్రహ్మ వచ్చి చెప్పిన తర్వాత నేను చెయ్యను అని ఎవరైనా అనగలుగుతారా?
ఇప్పుడు ప్రచేతాసన సృష్టి ప్రజాపతిని సృష్టించి మేము చెయ్యము అని అనలేరు కదా. ఓన్లీ ఎప్పుడు కుమారాసు వాళ్ళే అన్నారు మేము సృష్టి చేయమని. కానీ వాళ్ళు ఏంటి సృష్టి చేయము అనేసి ఏమైనా పిచ్చి పని చేశారా? లేదు. భగవంతుడి యొక్క సేవ చేసుకుంటాము అన్నారు. సో అదే ఇక్కడ ఏంటంటే ఎవరమైనా సరే భగవంతుడి ఆజ్ఞ అనేది పాలించాలి. ఆ ఆజ్ఞని ఉల్లంఘింపజాలడం అనేది అవ్వదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఇంకోటి ఆయన చెప్పడం ఏంటి అంటే నేను ఇక్కడ నీ తాతలాగా నేను మాట్లాడట్లేదు, బ్రహ్మలాగా మాట్లాడుతున్నా. అంటే ఒక అథారిటీ చెప్పింది ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు అనుకోండి నేను చేయను పా అని అంటాం. అదే ఒక అథారిటీతో స్కూల్లో టీచర్గా ఉండి చెప్పింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు ఖచ్చితంగా నేనే వినాలి. కంపల్సరీ చేయాలి మాతాజీ. టీచర్ కదా. ఇష్టం ఉన్నా లేకపోయినా చేయాల్సిందే. వింటారు మాతాజీ. ఇష్టమున్నా లేకపోయినా అథారిటీ చెప్పింది కాబట్టి అక్కడ అమ్మే కానీ టీచర్గా ఉంది అక్కడ. ఇక్కడ ఏంటంటే నేను తాతలాగా కాదు, ఇప్పుడు నేను బ్రహ్మలాగా వచ్చాను నీకు. ఓకే, నా అథారిటీని బట్టి మేమేం చెప్తున్నాను, మేమందరమే మీ నాన్న నారద నేను అందరినీ కూడాను భగవంతుడి ఆజ్ఞనే పరిపాలిస్తూ ఉంటాము. ఆయన ఆజ్ఞని ఉల్లంఘించే అవకాశమే, అంటే ఉల్లంఘింపజాలలేము, అసలు అది నో అని చెప్పే ఆస్కారమే లేదు అని. ఎందుకు అంటే ఇప్పుడు ఈ పని కూడా నాకు భగవంతుడే ఆదేశించాడు, అందుకే నేను వచ్చాను. అంతేగాని నువ్వేదో ఊహించేసుకొని నిన్ను మన భక్తిలో నుంచి నిన్ను ఏదో వెళ్ళగొట్టేసి నిన్ను తీసుకుపోదాము అని అనుకుంటున్నావేమో, అది కుదరదు అనేసి ఒక మీనింగ్ వచ్చేలాగా కూడా మనము ఇక్కడ తీసుకుంటాం అనమాట. సో మళ్ళీ భగవంతుడిని అదేంటి నన్ను వద్దనేసి భగవంతుడు వెళ్ళిపోమన్నాడు, ఇప్పుడు దానివల్ల అతని పేరు ప్రతిష్టలు పోతాయా అలా ఏమన్నా అనుకుంటున్నావేమో. భగవంతుడి మీద అసూయపడడం కానీ భగవంతుడికి ఈ కీర్తి ప్రతిష్టలు పోవడం అనేది పాపం అనేది జరగడం కానీ, అంటే మన వలన భగవంతుడికి పాపం జరగడం అనేది ఉండదు అని చెప్తున్నారనమాట. ఎందుకంటే భగవంతుడి మీద ఈ గుణాలు అనేవి ఏమీ పనిచేయవు. అతను ఎటువంటి పనులు చేసినప్పటికీ కూడా అది మన మంచి కోసమే చేస్తూ ఉంటాడు. సో అందుకని ఇక్కడ ఏంటంటే ప్రభుపాదుల వారు మనకి పాప సిద్ధం, అంటే భగవంతుడికి పాపం అనేది తొలగదు, అందుకని అతనితోటి ఎటువంటి ప్రభావితము పాపంతో కాడు అని దానికి ఎగ్జాంపుల్గా సూర్యుడు ఎగ్జాంపుల్ చెప్తున్నారనమాట. ఎలా అయితే సూర్యుడు ఆయన యొక్క ప్రసరణలు అనేవి మూత్రం మీద మలం మీద కూడా పడుతూ ఉంటాయి, మంచి వాటి మీద పడుతూ ఉంటుంది. అలా అని అది కలుషితమైపోతుందా సూర్యరశ్మి? అవదు అవదు కాదు మాతాజీ. కాదు. అది సేమ్ అలాగే ఇక్కడ కూడా ఏంటంటే అది కూడా ఒకటి చెప్తూ ఉన్నాడు అనమాట. మనకి ప్రభుపాదులు వారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు దీని అంతటికీ కూడా మీనింగ్ ఏంటి అంటే, ఇప్పుడు ఒకటి నేను బ్రహ్మలాగా వచ్చి చెప్తున్నాను, ఒక ఏమంటది అథారిటీది నువ్వు ఫాలో అవ్వాలి అని. రెండోది వచ్చేసి నేను భగవంతుని యొక్క మంచి కోసమే చెప్తున్నాను, నువ్వు నన్ను వేరే శత్రువులాగా ఏమీ అనుకోవద్దు అనేసి భగవంతుడి మీద కానీ నా మీద కానీ అసూయ అనేది పెంచుకోవద్దు, అది మంచిది కాదు అని కూడా చెప్తూ ఉన్నారు. మేమందరమే కూడా భగవంతుడి యొక్క ఆమోదంతో అనుమతితోనే ఇక్కడికి వచ్చాము. భగవంతుడు ఇచ్చిన కార్యాన్ని మేము నో అని చెప్పలేము, ఉల్లంఘించలేము, అందుకనే మేమంతా వచ్చాము అని చెప్పేది చెప్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఆయన క్రియేట్ చేయాలనుకుంటుంది నీ యొక్క మంచి కోసమే నేను ఇదంతా చెప్తున్నాను. సో ఫస్ట్ పారాగ్రాఫ్ ఇదనమాట, భగవంతుడి మీద నువ్వు మా మీద అసూయ తెచ్చుకోవాల్సిన పని లేదు, దానివల్ల భగవంతుడికి ఏమీ తగలదు అది అని చెప్తూ ఉన్నారు. రెండో దాంట్లో వచ్చేసి మనకి భగవంతుడి యొక్క అనుజ్ఞ అనేది మనం కంపల్సరీ పాటించాలి. నాకు కూడా భగవంతుడి జ్ఞానాన్ని ఇచ్చి నన్ను క్రియేషన్ చేయమన్నాడు, వెంటనే నేను స్టార్ట్ చేసేసాను. అదేవిధంగా మనకి ఎప్పుడు ఏ టైంలో ఏం చేయాలి అనేది భగవంతుడే మనకి బుద్ధి అనేది కూడా ఇస్తాడు అని చెప్పేసి ప్రభుపాదుల వారు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మనకు అనుకోవచ్చు ఈ టైంలో ఈ పని చేయాలి అనేది మనకి ఎలా తెలుస్తుంది ఏంటి అంటే, భగవంతుడే తేషాం సత్వయుక్తానాం శ్లోక చెప్పి ఆయనే ఇస్తాడు మనకి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అనమాట. సో అందుకని ఈ కింద కూడా మేము ఎలా అయితే ఈ మహాజనులందరమే ఉన్నాము, ఎంత పెద్ద శక్తివంతులైనప్పటికీ కూడా వాళ్ళు భగవంతుడు చెప్పిన దాన్ని ఉల్లంఘించము, యాజ్ ఇట్ ఈస్గా భగవంతుడి ఆజ్ఞని మేము పాటిస్తాము అనేది 3వ పారాగ్రాఫ్లో చెప్తున్నారనమాట. సో లాస్ట్కి ఏం చెప్తున్నారు ప్రభుపాదుల వారు, బ్రహ్మదేవుడు భగవదాజ్ఞల్ని అనుసరించుచుండెను కనుక అతని ఆదేశంను అంగీకరించుట ప్రియవ్రతునికి శ్రేయస్కరమే అయి ఉన్నది అని చెప్పి చెప్తున్నారు. ఇంకోటి ఆయన శత్రువు అనే సంశయాన్ని కూడా పోగొట్టాలి అని చెప్పి చూస్తున్నారు అనమాట. నతస్య కశ్చిత్ తపసా విద్యయా వా న యోగ వీర్యేణ మనీషయా వా నైవార్థధర్మై పరతస్వతో వా కృతం విహంతుం తనుభృత్ విభూయాత్. హరే కృష్ణ. కనుకొచ్చు
న తస్య కశ్చిత్ తపసా విద్యయా వా న యోగ వీర్యేణ మనీషయా వా నైవార్థధర్మహై పరతత్వతో వా కృతం విహంతుం తనువృద్ధి భూయాత్. హరే కృష్ణ. శ్రీ ప్రభుపాద కీ జై. తపోబలము చేతను పరమోత్కృష్టమగు వేద విద్య చేతను యోగశక్తి చేతను శారీరక బలము చేతను లేదా బుద్ధి బలము చేతను ఎవరును భగవదాజ్ఞను ఉల్లంఘింపజాలరు. స్వీయ యత్నం చే లేదా ఇతరుల సహాయం చే గాని ధర్మార్థములు చే గాని మరి ఏ విధానమును గాని భగవదాదేశములను మనుజుడు నిరసింపజాలడు. పిపీలికాది బ్రహ్మ పర్యంతము ఏ జీవునికి సాధ్యము కాదు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో ఇందాకేం చెప్పారు, భగవంతుడి యొక్క ఆజ్ఞ ప్రకారం మేము అనువర్తిస్తాము, అది ఉల్లంఘించజాలము అంటే అదేంటి, ఎలాంటి వాళ్ళు ఎలాగైనా సరే అంటే మనం అనేక రకాల పద్ధతులతోటి భగవంతుడిని ఉల్లంఘించవచ్చు అని అనుకుంటే తపోబలంతో కుదరదు, పరమోత్కృష్టమైన వేదభీతితో కుదరదు. ఇప్పుడు తపోబలం, హిరణ్యకశిపు ఎంతో తపస్సు చేశాడు, రావణాసుడు తపస్సు చేశాడు, కానీ ఆయన చివరికి ఏమైంది, అంత భగవంతుడి చేతిలోనే జరిగింది. అలాగే పరమోత్కృష్ట చేస్తాము అంటే కూడా అందులో కూడా భగవంతుడు చెప్పిందే వినాలి, లేకపోతే మనం విర్రవీగిపోతే చివరికి పతనం అనేదే జరుగుతుందనమాట. యోగ శక్తి సిద్ధుల ద్వారా ఏదైనా చేద్దాము అంటే దానికి కూడా ఉండదన్నమాట. శారీరక బలం అని కానీ ఇంకా అంటే ఎటువంటి పద్ధతి ద్వారా కూడాను మనం భగవంతుడి యొక్క ఆజ్ఞని ఉల్లంఘింపజాలేము. నాకు శక్తి ఉందిలే, నేను దాని ద్వారా చేస్తాను, భగవంతుడికి ఏం తెలియదు. భగవంతుడికి తెలియకుండా మనం ఏమైనా చేయగలుగుతామా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఉల్లంఘించామనేది ఎలా తెలుస్తుంది భగవంతుడికి? అంటే పరమాత్మ మనం రూపంలో చేయాల్సిన పని పరమాత్మ కోసం చేయాల్సిన పని ఏదో ఆయన ఆపేసినా ఎప్పుడు మన లోపల ఉంటాడు. నేను ఒకవేళ యోగశక్తి తోటి నేను లోపల దాక్కుని చేస్తాను అన్నా కూడా ఆ లోపల దాక్కున్నప్పుడు కూడా భగవంతుడి పరమాత్మ రూపంలో నీ లోపలే ఉంటాడు. సో అందువల్ల ఏంటంటే ఏ విధమైన పద్ధతితో కూడాను నువ్వు భగవంతుడి యొక్క ఆజ్ఞని ఉల్లంఘించలేవు. అందుకొని నువ్వు నీ అంతటి నువ్వు కానీ ఇంకొకరి సహాయం తీసుకొని కానీ ఇంకా ఏ విధంగా చూసుకున్నా కూడా మనము భగవంతుడి యొక్క శాసనాన్ని మనము తప్పించలేము, నిరసింపజాలలేము అని చెప్పేసి. అది ఎలాగా, చివరికి ఒక చేమైనా, జంతువైనా, మనిషి అయినా, గంధర్వులైనా, బ్రహ్మైనా, దేవతలైనా, అది అన్ని రకాల 84 లక్షల జీవరాశులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా భగవంతుడి యొక్క ఆజ్ఞను శిరసావహించాల్సిందే. ఇంకా ఎటువంటి పద్ధతి లేదు అనేది ఇక్కడ మెయిన్గా మనకి చెప్పడం అనమాట. సో అందుకని ఇక్కడ నువ్వు మరి అయితే కింద మనకి ప్రపాదులు చెప్తున్నారనమాట. మరి ఇప్పుడు చూసాము అంటే అక్కడ నారదుల వారు చెప్తుంది బ్రహ్మచారిగా ఉండు అని చెప్పి, ఇక్కడ ఈయన వచ్చేసి గృహస్థగా ఉండి రాజ్యాన్ని పరిపాలించు అని చెప్తున్నారు. ఇద్దరు చెప్పేది మంచిదే కదా. మరి ఇలాంటి సందేహం వచ్చినప్పుడు ఏం చెయ్యాలి మనం? భగవంతుడిది ఉల్లంఘించాలి. మరి ఇటు ఇద్దరూ కూడా మంచి అథారిటీలో వాళ్ళే. నారదుల వారు వచ్చి ఒకటి చెప్తున్నారు, ఇక్కడ ఈయన వచ్చి ఒకటి చెప్తున్నారు. మరి ఎవరు తినాలి? అంటే గృహస్థ ఆశ్రమ డ్యూటీని చేసుకుంటూ బ్రహ్మచర్యం పాటించడం, అది రెండు చేయొచ్చు కదా, గృహస్థల అవకాశం లేదంటారా? సేమ్ అదే ఆన్సర్ అనమాట. సో ఇక్కడ అందుకని బుద్ధిని ఉపయోగించాలి. అలాంటప్పుడు కండిషన్ వస్తున్నప్పుడు మనము బుద్ధిని ఉపయోగించాలి. సో సుభాషిణి మాతాజీ అన్నట్టు మనం ఇప్పుడు రెండూ చెయ్యొచ్చు. ఇప్పుడు నేను సన్యాసించి అక్కడే ఉండిపోయాను అనుకుని బ్రహ్మచారులకి రాజ్యాన్ని పరిపాలించగలనా? నా గృహ ధర్మాన్ని, క్షత్రియుడిగా ఉండి ఆ ధర్మాన్ని పరిపాలించగలనా? చెయ్యలేను. కానీ అదే ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి రాజ్యపాలన పరిపాలిస్తూ మళ్ళీ సన్యసించినట్టుగా భక్తి చేసుకోవచ్చు అనమాట. సో అందుకని ఆ టైంలో మనము బుద్ధి అనేది ఉపయోగించుకోవాలి అని చెప్పేది మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ ముందు ఎటువంటి పద్ధతుల్లో కూడా భగవంతుడి యొక్క ఆదేశాన్ని మనము వదలలేము. ఇంకోటి మనకి భగవద్గీతలో 3.35 శ్లోకం వస్తుంది మీ అందరికీ కూడా, శ్రేయస్వధర్మ నిధనం అనేసి. మన డ్యూటీ ఏంటో మనం చేసుకుంటూ ఉండాలి. మనకి బాగా వచ్చినా రాకపోయినా ఏం చేయాలి? ఇప్పుడు మన గృహస్థ ధర్మం లేదు నాకు ఈ గృహస్థ ధర్మం అసలు నాకు రావట్లేదు, నేను దీనికన్నా కూడా బ్రాహ్మణులది నేను బాగా చేయగలను, నేను అందులోకి వెళ్ళిపోతాను అంటే దానికి భగవాన్ ఏం చెప్పాడు మనకి భగవద్గీతలో? ఎవరు చేసే పని వాళ్ళు చేయాలన్నారు. నీ డ్యూటీ నువ్వు చేసుకో, అది సరిగ్గా వచ్చినా రాకపోయినా నువ్వు ఇంకో దాంట్లో బెస్ట్ అయిన దాంట్లోకి వెళ్ళకు అని చెప్పారు. ఎవరైనా 3.35 తీయండి మాత్రం దాని మీనింగ్ చదవండి. ఓకే, ఎవరి ధర్మాన్ని వాళ్ళే పాటించాలి, సనాతన ధర్మం.
సో అందుకని ఇక్కడ ఏంటంటే నారద బ్రహ్మ ఇద్దరూ కూడా మెసెంజర్సే, వాళ్ళిద్దరూ కూడా. అందులో ఎలాంటి లోపం ఉన్నప్పటికీ కూడా అదే చేయమన్నారు మాతాజీ. అవును అందులో మాతాజీ, ఏదైనా లోపం జరిగినా కూడా నీ ధర్మాన్ని నువ్వే నిర్వర్తించు అని చెప్పారు నిర్వర్తించాలి. శ్లోకం మనకి ద్వారా. వచ్చినా రాకపోయినా హరే ఎట్లా కృష్ణ. ఉన్నా దాన్ని చెయ్యొచ్చు అనేది మెయిన్ అన్నమాట మనకి. ఓకే, సో మనకి ఏంటి అంటే ఆ ఈ ఈ బ్రహ్మ నారద వీళ్ళు కూడా ఏంటంటే భగవంతుడి యొక్క ప్రతినిధులే. కానీ ఏంటంటే ఒక్కొక్కసారి అలా ఇద్దరు వచ్చి మనకి ఇప్పుడు చూడండి మనకి మ్, భగవ ఆ, మనకి ఈ ఇస్కాన్లోనే మనకి శిక్షా గురువులు ఇద్దరు ముగ్గురు ఉంటారు మనకి. సో ఒక్కో శిక్షా గురువు ఒక్కోలా చెప్పారనుకోండి, ఇప్పుడు నేను ఏం ఫాలో అవ్వాలి అని సందిగ్ధం వస్తుంది. సో అప్పుడు ఏం చేయాలి మనం? వాళ్ళ మాటల్ని మనం ఆమోదించాలి. అప్పుడు తర్వాత అందరూ మన బుద్ధిని మన శిక్షకులు ఏం ఉపయోగించాలి. చెప్పారో అదే చేయాలి మా. ఎవరమ్మా? ఏంటి మాత శైలజా మాతాజీ? మన శిక్షా గురువు ఏం చేయాలో ఏం చెప్పారో అదే అంటే చేయాలి. మనకి శిక్షా గురువులు కన్ఫ్యూజన్ నలుగురు ఐదుగురు ఉంటారు మాతాజీ. ఇప్పుడు నాకే ఉన్నారు అనుకోండి, నేను అక్కడ నాకు ఇప్పుడు రోజా మాతాజీ ఉన్నారు, వేదా మాతాజీ ఉన్నారు, మళ్ళీ ఇక్కడికి వస్తే మనకి ఆ, మన రేవతి గోపి మాతాజీ ఉన్నారు, మళ్ళీ పరమేశ్వర ప్రభు అని ఉన్నారు. వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు. ఇప్పుడు నాకు నేను ఎవరిది ఫాలో అవ్వాలి అప్పుడు? మాతాజీ ఒక్కసారి క్వశ్చన్ అడిగారా? నేను ఆ బుక్ తీయడానికి వెళ్ళాను, సారీ. సారీ సారీ. లేదు, మనకి రకరకాల శిక్షా గురువుస్ ఉంటారు మాతాజీ. సో వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్పారు. ఇప్పుడు నీకు ఏదన్నా చెప్పినప్పుడు ఇలా చెయ్యాలి అనడానికి. సో అప్పుడు మనం ఎవరిది ఫాలో అవ్వాలి? ఇప్పుడంటే నువ్వు సింపుల్ ఆన్సర్ ఎత్తుక్కున్నావు బుద్ధిని ఉపయోగించి అని. సో అప్పుడు ఏంటి? అంటే శాస్త్రాన్ని ఆశ్రయించాలేమో మాతాజీ. అంటే మనం ఇదివరకు చెప్పారు ఏంటంటే మనకి అన్నిటిలోకి హయ్యర్ పొజిషన్ లో ఉన్న వాళ్ళ మాట వినాలి అని మీరు ఒకసారి చెప్పినట్టు గుర్తు మాత్రం. ఎవరైతే ఎక్కువ ఎక్స్పీరియన్స్ తోటి వాళ్ళు ఉంటారో, సో వాళ్ళతో పాటు మన బుద్ధి కూడా కొంచెం ఉపయోగించాలి. అది కూడా భగవంతుని ప్రే చేస్తే భగవంతుడే ఇస్తాడనమాట. అదే మనకి ఇక్కడ మనకి ప్రపాదుల వారు చెప్పడం అనమాట. ఓకే, సో మనంతట మనము భగవంతుడిని మన ఈ మాయను దాటడం అనేది అసఖ్యం అని కూడా చెప్తూ ఉన్నారనమాట. అంటే నా ఇంద్రియ కలాపాలతోటి ఇంట్లోనే ఉన్నా కూడా నేను ఇందులో నుంచి బయటపడిపోగలను అని అనుకుంటే అది పిచ్చి వెర్రేవని సాధ్యమైంది. మనకి భగవంతుడు ఏం చెప్పాడు 7.7లో? ఎప్పుడు మనం ఈ మాయను దాటగలుగుతాం? మనంతట మనం దాటడం అనేది చాలా కష్టం. దైవీహేష గుణమయి మమ మాయా దురత్యయ. బట్ ఎలా ఈజీ? 7.14 ఏ మాతాజీ. ప్రపద్యంతే 7.14 మాయామేతాంతరంతి. సో ఈజీగా మనం దాటగలుగుతాం అనమాట ఎప్పుడైతే భగవంతుడిని సరెండర్ అవుతామో. సో అదే విధంగా ఏంటంటే భగవంతుడిని అడిగితే ఆయనే మనకి బుద్ధి ఇస్తాడు. ఆ బుద్ధితోటి మనము ఆలోచించి ఆ పని మనం చెయ్యాలన్నమాట. సో ఆ బుద్ధి అనేది ఎట్లాగా అనేది ఇక్కడ మనకి రూపగోస్వామి చెప్తున్నారు. అనాసక్తస్య విషయాన్ యథార్థ ఉపయుంజత నిర్బంధ కృష్ణ సంబంధే యుక్తం వైరాగ్యం ఉచితే. ఇప్పుడు మనం చేసే పని ఏంటంటే లౌకిక కలాపాలకు అనాసక్తంగా ఉండాలి. అంటే అది చేసుకుంటూ ఇది చేసుకొని రెండు కలిపి చెప్పారనుకోండి, అది కొట్టేసుకోవచ్చు అనమాట మనం. అంతేకాకుండా ఇంకా ఏంటంటే మనం మొత్తం కృష్ణంతోనే జోడించి ఉండాలి, ఆయన కృష్ణ భక్తితోనే జోడించి ఉండాలి. అలాంటప్పుడే ఆ పనిని మనం తీసుకోవచ్చు. అదే నిజమైన బుద్ధి. అంటే అట్లాంటి పని మనం స్వీకరించి చెయ్యడం అనేది నిజమైన బుద్ధి అనమాట. సో ఇందాక మనకి సుభాష్ని చెప్పినట్టు ఈ రెండు కూడా మనం ఇందులో ఉండి చేసుకోవచ్చు, గృహస్థాలో ఉండి. అదనమాట ఇక్కడ మనకి చెప్పడం. ఓకే, సో ఇంకోటి ఏంటంటే మెయిన్ మనకి ఇక్కడ మామూలు వాళ్ళు అనుకోండి భగవంతుడిని ఏంటంటే ఇదంతా కూడా మిథ్య అని చెప్తూ ఉంటారు. కానీ ఇది మిథ్య కాదు, యాక్చువల్గా జగత్ మిథ్య అని అంటారు. కానీ ఇది భగవంతుడు సృష్టించిందే. ఎప్పుడైతే ఈ మిథ్యను కూడా మనం భగవంతుడి సేవలో ఉపయోగించామనుకోండి ఉపయోగకరం అవుతుంది, అంతే కదా. ఒక్కొక్కసారి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మాతాజీ జగన్నాథ రథయాత్ర 16వ తేదీ కదా, ఎట్లాగా అని అనుకుంటున్నాం అనమాట. నేను మామూలుగా సుభాష్ని వాళ్ళ ఇంట్లో చేసుకుందాం ఆ రోజు, కొంచెం ఏరియా ఉంది కదా అక్కడ లాక్కోవచ్చు రాదము అనుకున్నాం అనమాట. సో ఈ రోజు మార్నింగే మాతాజీ కాల్ వచ్చేసి నాకు, మాతాజీ నాకు రథయాత్ర అంటున్నారు కదా, మా ఇంట్లో చేసుకోవాలని కోరికగా ఉంది అన్నారు. అది బాగానే ఉందమ్మా, రథం చేయాలి ఇదంతా ఎట్లాగా అది ఆలోచిస్తా ఉన్నాను అని చెప్పాను అనమాట. సో తను వెంటనే ఇంకో 1.5 గంటకి మళ్ళీ ఫోన్ చేసింది నాకు. చేసి మాతాజీ నేను ఒకరికి ఆర్డర్ చేశాను రథం చేయడానికి అని చెప్పేసి.
చెప్పేసి. ఎవరికి అంటే ఏమంటారు కదా, వుడ్ కట్టర్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చెప్పేసాను మాతాజీ ఒక 2 ఫీట్ రథం చేసేయమని, అతను చేసిస్తాను అన్నాడు అనేసి. సో అదే చెప్తుంటాను నేను కింద. మా ఇంట్లో ఒక పెద్ద ప్లాంక్ ఉంది మాతాజీ, అది తీసి ఇచ్చాను. ఈలోగా సెక్యూరిటీ అతను వచ్చేసి ఇంకో ప్లాంక్ ఇచ్చాడు మాతాజీ, ఇంకా పెద్ద ప్లాంక్ ఒకటి ఉంది, ఇది కూడా తీసుకెళ్ళండి, ఏదైనా అవసరమైతే వాడుకోండి అనేసి. సో ఆ 2 ప్లాంకులు ఆయనకి ఇచ్చి ఆయన చేయమంది రథం అనమాట. సరే ఒక 100 దిరములు ఏమన్నాడు, హ్యాపీ 100 దిరములకి హ్యాపీగా ఇచ్చేద్దాం, ఏం పర్వాలేదు, చేసేయమని చెప్పి. సో అది ఇప్పుడు ఆ కర్ర ముక్క నిజంగా ఇంతకుముందు పనికిరాంది, ఇప్పుడు ఏమవుతుంది అది? దైవం దైవం భగవంతుని సేవకు రథం ఉపయోగపడుతుంది మాతాజీ. అవుతుంది, రథం రథం తయారవుతోంది. అవుతుంది రథం భగవంతుడు తయారవుతోంది. ఇచ్చిన స్థానం భగవంతుని అవుతుంది. సేవకు దాని స్థానం తయారైంది. విలువ పెరిగిందా లేదా? ఇప్పుడు ఆ రథాన్ని కూడా ముట్టుకొని దాని ఇంతకుముందు ఆ చెక్క రూపంలో ఉంటే ఏమైంది అది? దానికి అసలు వాల్యూ ఉందా? దాన్ని తొక్కుతాము, కొడతాము, అడ్డం తీసేస్తాము, ఇన్ని చేస్తాము. సో దానికోసం ఇంత స్టోరీ చెప్పాను నేను మీకు. ఓకే, సో ఏంటంటే ఎగ్జాంపుల్స్ చెప్తే గుర్తుంటుంది అని నేను ఊహించుకుంటాను, అది చెప్తాను అనమాట మీకు. సో అలాగేంటంటే ఈ ఉపమానం కరెక్ట్ గా ఉంది మాతాజీ, కరెక్ట్ గా ఉంది, అలా ఉపమానం లాగా ఉంది ఇది కరెక్ట్ గా. హరే కృష్ణ. ప్రతిదీ కూడా ఏంటి అంటే మనము ఏది ఇది మనం మిథ్య అనుకున్న దాన్ని కూడా భగవంతుడి సేవలో ఉపయోగిస్తే దానికి వాల్యూ పెరుగుతుంది అనమాట. అది ఇక్కడ దాన్నే చెయ్యాలి. ఇప్పుడు నువ్వు ఏదైతే రాజ్యం వద్దు అనుకున్నా రాజ్యంలో ఉండి కూడా భగవంతుడి సేవ చేయొచ్చు. మనం మాతాజీ ఉల్లంఘించడానికి కుదరదు, భగవంతుడి ఆజ్ఞ రా అని చెప్తున్నాడు అనమాట. చెప్పండి మాతాజీ. మాతాజీ ముందు అయితే పొయ్యిలో కట్టెల పొయ్యి మీద ఉన్నాడు, అయితే పొయ్యిలో పెడుతున్నారు మాతాజీ. అవును. యా, ఓకే. నెక్స్ట్ ఫస్ట్ భగవంతుడి ఆజ్ఞ ఉల్లంఘించకూడదు, కంపల్సరీ మేమందరం కూడా భగవంతుడి ఆజ్ఞే చేస్తాము అని చెప్పారు. సెకండ్ శ్లోకాలో ఎటువంటి విధంగా తయారంటే నీవు స్వయంగా అయినా, ఇంకొకరి సహాయంతో అయినా, తపోబలంతో అయినా, యజ్ఞబలంతో అయినా, ఏ విధంగా కూడాను భగవంతుడి ఆజ్ఞ ఉల్లంఘించడం అనేది అసాధ్యమైన పని అని చెప్పారు. అది ఎవరనే పోనీ పెద్ద ఏమైనా ముక్తాత్ముడు అనుకుంటే వాళ్ళైనా సరే చివరికి చిన్న చేయమైనా తప్పించుకోవడం అనేది కుదరదు. అందరూ భగవంతుడి ఆజ్ఞని శిరసావహించాల్సిందే అని చెప్పారనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్తున్నారో చూద్దాం. భవాయ నాశాయ చ కర్మ కర్తుం శోకాయ మోహాయ సదా భయాయ సుఖాయ దుఃఖాయ చ దేహయోగం అవ్యక్తదిష్టం ఘనతాంగధత్తే. భవాయ నాశ మాతాజీ సరోజన భవాయ మాతాజీ. నాశాయ చ కర్మ కర్తుం శోకాయ మోహాయ సదా భయాయ సుఖాయ దుఃఖాయ చ దేహయోగ అవ్యక్తదిష్టం జనతాంగదత్తే. హరే కృష్ణ. ప్రియంవ్రత భాష్యము ప్రభుపాదలో, తాత్పర్యం ప్రభుపాదలో రచించారు. ప్రియంవ్రత దేవదేవుని ఆజ్ఞ మేరకే జీవులు జన్మ మృత్యువులు, కర్మ, శోకము, మోహము, భయము, సుఖము, దుఃఖము అనువానిని పొందుటకు నానా రకములకు దేహములను గ్రహించుతున్నారు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడ మనకేం చెప్తున్నారు, మనము ఎప్పుడైతే భగవంతుడి యొక్క ఆజ్ఞ మేరకే మనం జన్మ మృత్యు అంటే ఎలాంటి దేహం పొందుతాము అనేదైనా, మనకి ఈ కర్మ, శోకం, మోహం, భయం, సుఖం అనేవన్నీ కూడా ఎందుకు పొందుతున్నాము అంటే అది కూడా భగవంతుడి ఆజ్ఞ. ఎలా అంటారు భగవంతుడి ఆజ్ఞ? అది మన కర్మ ఫలాలు కదా మాతాజీ, అదే మన అందువల్ల మనం కర్మఫలాలు కదా. మరి ఇక్కడ ఏంటి దేవుడి ఆజ్ఞ మేరకు అని చెప్తున్నారు? అంటే అవి మర్చిపోతాం కదా మాతాజీ, అందుకనే గుర్తు చేయడానికి. హరే కృష్ణ. ఓకే, ఇంకా ఎవరైనా? మాతాజీ ఈ యొక్క వర్డ్ని తప్పుగా కూడా అర్థం చేసుకునే అవకాశం ఉంది కదా మాతాజీ. ఏది అంటే అది భగవంతుడు ఆజ్ఞ వరకే మనం అందరం, అంటే మన తప్పు లేదు అనుకోవడానికి కూడా ఒకటి ఉంటుంది కదా, అది కొంచెం క్లారిఫై చేయండి మాతాజీ. మీరు ఆన్సర్లో వస్తుంది. అంటే నా ఉద్దేశం అయితే భగవంతుడు మనం ఏదైతే తప్పులు చేస్తామో దానికి శిక్ష ఇవ్వడానికి ప్రకృతికి ఇచ్చాడు కాబట్టి అది తను ఇస్తుంది మనకి అనేది ఉంటుంది కదా మాతాజీ. అంటే మెయిన్ ఇక్కడ ఏంటంటే మనకి ఏ రకమైన దేహం అంటే నీకు ఇప్పుడు నువ్వు చేసిన ఈ తప్పుకి ఇది అనేది ఎవరు నీకు వేస్తుంది ఆర్డరు బ్లూ ప్రింట్ భగవంతుడే. కరెక్ట్ మాతాజీ కదా. ఓకే, నువ్వు చేసింది కర్మఫలమే, బట్ కానీ ఆ కర్మఫలాన్ని నువ్వు చేసిన పాపాలు, దాని కర్మ, ప్రారబ్ధ కర్మ, అప్రారబ్ధ కర్మ, బీజం, కూటం ఇవన్నీ లెక్కేసుకొని నువ్వు ఏ దేహంలో రావాలి అని చెప్పేది ఎవరు? మనకి వెనకాల నుంచి భగవంతుడు ఆజ్ఞే కదా. యా, ఒక్కొక్కసారి ఏంటి భగవంతుడు ఒక్కోసారి డైరెక్ట్ గా ఆయన కరుణ చూపించవచ్చు, నువ్వు అన్నీ లేకుండా డైరెక్ట్ గా వెళ్ళిపో అని కూడా తీసుకెళ్లొచ్చు. సో దానికి ఎగ్జాంపుల్ గజేంద్ర మోక్షం. గజంలాగా వచ్చి కూడా ఆయన వెంటనే
స్వరూప సిద్ధి పొంది భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. మామూలుగా మనకేం చెప్తారు, ఒక్కొక్క దాన్ని తీసుకుంటూ వచ్చేసి తర్వాత మనిషి జన్మ వచ్చిన తర్వాత అప్పుడు మనకి సిద్ధి అనేది దొరుకుతుంది, మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళగలుగుతాము అని. కానీ అలా లేదు. భగవంతుడి ఆజ్ఞ ఆయన ఏమన్నా అనుకుంటే అతని వెంటనే కూడా తీసుకెళ్ళచ్చు అన్నమాట. కాకపోతే మెయిన్గా మన కర్మ ఫలాలే మనం చేసుకున్న వాటిని బట్టే. కాకపోతే ఏంటి, దానికి కూడా వెనకాల నుండి దీనికి ఈ పనిష్మెంట్ అని యముడు వేస్తాడు అని అనుకుంటాము. కానీ యముడికి ఎవరిస్తారు ఈ జ్ఞానాన్ని అంతా? భగవంతుడు. అందుకని భగవంతుడి ఆజ్ఞ మేరకే మనకి ఇవన్నీ జన్మ మృత్యు జరా వ్యాధి గాని శోకం మోహం దుఃఖం గాని అవన్నీ కూడా వస్తాయి. కాకపోతే దాని వెనకాల రీజన్ మళ్ళీ మనం ఏం చేస్తామో దాన్ని మనం భౌతిక ఆనందం పొందాలంటేనే మన కోసం ఈ ప్రకృతి సృష్టించడం ఇవ్వడం ఇదంతా కూడా అది కరెక్టే అదనమాట. సో దాన్నే ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారనమాట. మన కర్మానుసారమే కానీ దానికి భగవంతుడి యొక్క ఆజ్ఞ కూడా ఉంటుంది. దానితో కూడే అప్పుడు మనం వస్తుంది అనమాట. ఓకే, వీళ్ళు ఇన్ని సంవత్సరాలు దీంట్లో ఉండాలి అని ఆజ్ఞ ఇస్తాడు. సో దాని ప్రకారంగా మనకి లైఫ్ లీడ్ అవుతుంది. అందుకే చూడండి, ఒక్కొక్కసారి మనం చెప్తాము రాకే మారే కృష్ణ, కృష్ణ మారేకి రాకే అనేసి. అంటే మనం చనిపోవాలి అని రాసి ఉన్నప్పుడు ఎవరొచ్చినా కాపాడలేరు. ఓకే, అది చెప్తూ ఉంటాం కదా. సో అదే విధంగా ఏంటంటే ఇక్కడ మనకి ఏ దేహం తీసుకోవాలి, ఎన్ని సంవత్సరాలు ఉండాలి ఏంటిది మన కర్మానుసారమైనా కూడా దాని వెనకాల భగవంతుడి యొక్క ఆజ్ఞ అనేది ఉంటుందన్నమాట. సో ఎందుకు అంటే మీ అందరికీ గుర్తుంటే కనుక కపిల భగవానుడు దేవహూతికి చెప్తాడు 31st చాప్టర్లో మనకి జన్మ గురించి చెప్పేటప్పుడు. మెయిన్ వెరీ ఇంపార్టెంట్ శ్లోకం. ఎవరికైనా గుర్తుందా? ఫస్ట్ శ్లోకాన్ని 31st చాప్టర్లో. కర్మణ దైవనేత్రేణ జంతు దేహోపపత్తయే శ్రియ ప్రవిష్ట ఉదరం పుంసోరేత కణాశ్రయ. సో భగవంతుడు మన యొక్క మన యొక్క కర్మ, ఇంకోటి దైవ నేత్రేణ భగవంతుడి ఆజ్ఞ. ఆ రెండు కలిసి మనం ఏం చేస్తాము, ఒక్కొక్క జంతువులోని జీవులోని ఆరంభిస్తాం. అది ఏ విధంగా? స్త్రీ యొక్క అండంలో నుంచి భగవంతుడి యొక్క వీర్యంలోకి వెళ్ళి ఆ రెండు కలిసి మనం ఆ విధంగా జన్మ అనేది తీసుకుంటాం అనమాట. సో ఇక్కడ మనకి ఇంకా ప్రపాదులు వారు ఏం చెప్తున్నారు అంటే ప్రకృతే క్రియమాణాన్ని గుణై కర్మాణి సర్వశ. భగవంతుడి యొక్క ఆదేశంతో, కాకపోతే ఏంటంటే మనం ఏమేం పనులు చేస్తున్నాము దాన్ని బట్టి మనకి ఏ జీవరాశుల్లో ఏమి తీసుకోవాలి అనేది కూడా ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. సో మనకి ఈ శ్లోక కూడా ఉంది, సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానం అపోహనంచ. భగవంతుడు ఎప్పుడు మనకి మరిపివ్వాలో ఎప్పుడు జ్ఞానం ఇవ్వాలో అవే చేస్తూ ఉంటాడు అని కూడా. సో ఈ విధంగా ఏంటంటే ఒక జీవికి ఎక్కువ టైము, ఒక జీవికి తక్కువ టైము, ఇవన్నీ కూడా ఎందుకు మనం ఏ జీవిలోకి వెళ్తున్నాము అంటే మనం చేసే కర్మ ప్రకారం. కానీ దీని వెనకాల భగవంతుడి యొక్క ఆజ్ఞ ఉంది అనేది మనకి. సో మనకి 9వ చాప్టర్లో కూడా 10వ శ్లోకం ఉంటుంది, మయా దక్షిణ ప్రకృతి సుయతే సచరాచరం హేతునానేన కౌంతేయ అనేసి. సో ఆ శ్లోకాల్లో కూడా ఏంటి, భగవంతుడి యొక్క ఆయన ద్వారానే మొత్తం అంతా కూడా ప్రపంచం అంతా కూడా వర్తిస్తూ ఉంటుంది. అంతే తప్ప ఆయన యొక్క ప్రమేయం లేకుండా ఏది కూడా పని చెయ్యదు. ఒక గడ్డి కూడా పూస కూడా కదలదు అని మనం ఎలా చెప్పుకుంటున్నామో అలాగా మన జన్మ మృత్యు మనం అన్నీ కూడా భగవంతుడి యొక్క ఆజ్ఞ మీదే ఆధారపడి ఉన్నాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో మనం ఎగ్జాంపుల్ ఎలా తీసుకోవచ్చు అంటే, ఇప్పుడు మనము ఈ రాజ్యంలో ఉన్నాము, ఓకే, మనం అరబ్ దేశంలో ఉన్నాము. సో ఇక్కడ రాజు ఒక రూల్స్ అన్ని పెడతాడు. సో ఆ రూల్స్ ప్రకారం మనం నడుచుకోవాలా, లేకపోతే అప్పుడు నడుచుకున్నాం అనుకోండి మనం మంచిగా ఉంటాము, అలా మనం అలా నడుచుకోలేదు అనుకోండి ఏమవుతుంది? మనకు శిక్ష పడుతుంది, అంటే మనం జైలుకి వెళ్తాం అనమాట. సేమ్ అదే విధంగా శిక్ష మాతాజీ. సో అదే విధంగా మనకి భగవంతుడు అనమాట ఇక్కడ రాజులాగా. ఆయన ఏది చెబితే ఆయన చెప్పిన నిర్ణయం అది ఏమంటారు రూల్స్ ప్రకారంగా మనం నడుచుకున్నాం అనుకోండి మనకి మంచిగా చేస్తాడు, మనం మళ్ళీ భగవంతుడి దగ్గరికి వెళ్తాము. లేదు అంటే ఏమవుతుంది? లేదు నా ఇష్ట ప్రకారం నేను చేసుకుంటాను అంటే ఏమవుతుంది? హరే కృష్ణ మాతాజీ. అందరికి మాతాజీ వాయిస్ ఏమైనా బ్రేక్ అవుతుందా? నాకేనా? క్లియర్ గా ఉంది మాతాజీ, క్లియర్ గానే ఉంది. ఓకే, సో భగవంతుడిది కూడా సేమ్ అలాగే అనమాట. సో ఎగ్జాంపుల్ మనం రాజుది ఏదైతే ఆయన చెప్పిన రూల్స్ ఉంటాయో వాటిని చక్కగా పరిపాలించుకుంటూ వెళ్తూ ఉంటే మనకి భూమి వ్యవసాయం చేసుకోవడానికి అవన్నీ ఇస్తూ ఉంటాడు. లేదు అంటే మనకి పనిష్మెంట్ ఇచ్చి మనకి జైల్లో కూర్చోబెడతాడు. సేమ్ అలాగే ఇక్కడ భగవంతుడు కూడా ఆయన విధించిన నియమ నిబంధనలు పాటించుకుంటూ వెళ్తే భగవంతుడి దగ్గరికి వెళ్తాము, లేకపోతే మనము ఈ విధంగానే వచ్చి మళ్ళీ జైలు అంటే
మళ్ళీ ఈ సంసార బంధనంలో జన్మ మృత్యు జరా వ్యాధుల్లో పడి తిరుగుతూ ఉంటాము అనేది మనకి సింపుల్ ఎగ్జాంపుల్ తోటి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే. మాతాజీ, రాజు డైరెక్ట్ గా ఇచ్చేస్తాడు, వెంటనే శిక్ష అమలు పరిచేస్తాడు. ఆ భగవంతుడు కొన్నాళ్ళు పోయాక వెనక నుంచి మనం అలా శిక్ష అదే మన కర్మ అంటే గురించి బట్టి. ఆయన ఉద్దేశంలో అది వెంటనే మాతాజీ, కాకపోతే మనకి ప్రారబ్ధ అప్రారబ్ధ ఉంటాయి కదా, మనకి లైఫ్లు మారుతూ అదే ఉంటాయి. అదే మాతాజీ, అది అలా కొన్ని రోజులు పట్టి అప్పుడు హరే కృష్ణ మాతాజీ. ఎస్ మాతాజీ, థ్యాంక్ యూ. యద్వాచితంత్యాం గురు కర్మదామభిః సుదస్తరైర్వస్స వయం సుయోజితాః సర్వే వహామో బలమీశ్వరాయ ప్రోతానసీవ ద్విపదే చతుష్పదః. చదవండి మాతాజీ, నాగమణి మాతాజీ చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, నేను చేస్తాను. చదవండి చదవండి. చదవండి మాతాజీ. హరే కృష్ణ, నేను రాపోతున్నా. చదవ యద్వాచితంత్యాం గుణకర్మదామభిః సుదుస్తైర్వత్స వయం సుయోజితాః సర్వే వహామో బలమీశ్వరాయ ప్రోతానసీవ ద్విపదే చతుష్పదః. మాతాజీ కొంచెం స్క్రోల్ చేయండి. వత్స, గుణకర్మలను అనుసరించి మనమందరము వర్ణాశ్రమ విభాగములకు వైదిక ఉత్తర్వులచే బంధింపబడి ఉన్నాము. శాస్త్రీయముగా ఏర్పాటు చేయబడినవైనందున ఈ భాగములు అనివార్యములై ఉన్నవి. కనుక ముక్కుత్రాళ్ళు వేయబడిన వృషభములు చోదకుని నిర్దేశానుసారము చరించడి రీతి మనమందరము వర్ణాశ్రమ ధర్మ బాధ్యతలను నిర్వహింపవలసి ఉన్నది. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ ఏం చెప్పారు, ఫస్ట్ భగవంతుడి యొక్క ఆజ్ఞ ప్రకారమే మేము పనిచేస్తూ ఉన్నాము, ఉల్లంఘించలేము అని చెప్పారు. రెండో దాంట్లో వచ్చి ఏం చెప్పారు, నీ తపోబలంతో కానీ లేకపోతే నువ్వు స్వయంగా కానీ ఇతరుల సహాయంతో కానీ యోగ బలంతో కానీ ఖండ బలంతో కానీ ఏ విధంగా కూడాను భగవంతుడిని ఉల్లంఘించలేము. అది నేనే కాదు, నా నుంచి చిన్న చీమ వరకు కూడా అందరూ భగవంతుడిని ఆజ్ఞను పరిపాలించాల్సిందే అని చెప్పారు. సో మనకి ఎలాంటి శరీరం వస్తుంది అనేది కూడా భగవంతుడి యొక్క ఆజ్ఞ అనుమతితో మాత్రమే జరుగుతుంది. మన కర్మదైనప్పటికీ కూడా భగవంతుడి ఆజ్ఞ ప్రకారమే మనము సుఖం కానీ ఆనందం కానీ సంతోషం కానీ దుఃఖం కోపం క్రోధం ఇవన్నీ కూడాను జన్మ మృత్యు అనేవి కూడా పొందుతున్నాము అని చెప్పారనమాట. ఇప్పుడు నాలుగో దాంట్లో ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఏదో ఒక దాంట్లో వచ్చావు, సో ఇప్పుడు ఆ గుణ కర్మను అనుసరించి ఏంటంటే ఆ వర్ణాశ్రమం అనేది ఉంది, దాన్ని మనం బందీ అయి ఉన్నాము. అంతేగాని నేను ఈ వర్ణాశ్రమాన్ని పాటించు. కనకవల్లి మాతాజీ మ్యూట్ లోకి వెళ్ళరా? సో సో మనం ఏంటంటే ఆ వర్ణాశ్రమ విభాగాలు అనేది మనకి గుణ కర్మల ప్రకారం వస్తుంది అనేసి మనకి మూడో చాప్టర్లో 4వ చాప్టర్లో 13th చాతుర్వర్ణ మయా సృష్టం గుణ కర్మ విభాగశః. సో ఆ గుణ కర్మ అనే దాన్ని బట్టి మనకి వర్ణాశ్రమం అనేది వస్తుంది. సో దాని ప్రకారంగా ఎవరు దేంట్లో ఉంటే ఏ పని చేయాలి అనేది మనకి వేదాల్లో రాసి ఉందన్నమాట. సో దానికి మనం బందీ అయి ఉన్నాం. అలా కాదు నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను అంటే అది కుదరదు అనేది. ఎందుకు అంటే ఇప్పుడు వర్ణాశ్రమ ధర్మంలో ఉండి మనము సక్రమంగా మనం చెయ్యలేదనుకోండి, ఎవరి పని వాళ్ళకి ఏమవుతుంది? మీకు ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను నేను, ఎగ్జాంపుల్ కూడాను. ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం అనుకోండి, మనం ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి. పక్క వాళ్ళ పనిలో తలదూర్చామనుకోండి, ఏమవుతుంది? మీరు ఎగ్జాంపుల్ చెప్పారు మాతాజీ, కుక్క గాడిదని. ఏమవుతుంది? అప్పుడు దారుణంగా జరిగిపోతుంది. ఆ ప్రోగ్రామ్ అంతా రసాబస అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనకి రాజ్యము కానీ ఈ ప్రపంచం అంతా కూడా స్మూత్ గా వెళ్ళాలి అంటే ఎవరి పనులు వాళ్ళు, బ్రాహ్మణుడి పనులు బ్రాహ్మణుడు చేయాలి, క్షత్రియుల పని క్షత్రియులు చేయాలి, వైశ్యుల పని వైశ్య, శూద్రుల పని శూద్రులు చేయాలి. కాదు అంటే కుదరదు అనమాట. దానికి ఎగ్జాంపుల్ గా ఏం చెప్తున్నారు అంటే, ఇప్పుడు ఏదైతే ఒక ఎద్దు ఉంటుందో ఆ ఎద్దుని మనకి కట్టేసి ఉంటుంది కదా, వాళ్ళు కట్టేసినప్పుడు అది ఎప్పుడైతే ఆ నిర్దేశ
ఉపదేశకుడు నువ్వు రైట్ వెళ్ళు అంటే రైట్, లెఫ్ట్ వెళ్ళు అంటే లెఫ్ట్, అంటే కుడి ఎడమ అని ఎటు పడితే కొడితే అటువైపు వెళ్ళాలి. అంతేగాని తనంతట తను వెళ్ళిపోగలదా ఎంత దూరం పడితే అంత దూరం? వెళ్ళలేదు, మార్గదర్శనం వెళ్ళలేదు. కావాలి ఎందుకు కదా. వెళ్ళలేదు? వెళ్ళలేదా? కట్టేసి ఉంది. మార్గదర్శి గుర్రాలతో కావాలి అంటది. బంధించబడి అది ఎంతవరకు ఆ ప్లేస్ ఎంతవరకు తిరగలదో అలాగా చక్రం మనం గానుగు వేసి తిప్పుతా ఉంటారు చూడండి, అది అంతకు మించి దారి పక్కన వెళ్ళలేదు, ఎందుకంటే దాని తాడు కట్టేసి ఉంది. సేమ్ అలాగే ఏంటన్నమాట ఇక్కడ చెప్పడం ఏంటంటే ఈ వర్ణాశ్రమ విధాలు అనేది ఎవరి బాధ్యత వాళ్ళు ప్రాపర్గా నిర్వర్తించాలి. మనం ఆ భగవంతుడు మనకి వేదాల్లో రాసి పెట్టి ఉన్నాడు, దాని ప్రకారంగా మనం చెయ్యాలి అని. అయితే కింద మనకి ప్రపాదుల వారు ఏం చెప్తున్నారు అంటే మనకి ఈ ఈ వర్ణము అనేది ఏంటి అంటే మన ఇష్టం వచ్చినట్టు కాదు, మనం చేసే పనులను బట్టి మనకున్న గుణాన్ని బట్టి ఉంటుంది. అంతేకాని నేను బ్రాహ్మణ వంశంలో పుట్టాను అంటే బ్రాహ్మణుడు అవ్వడు అనమాట. సో మన ఎప్పుడో మా వాడు చెప్తూ ఉన్నాడు, ఒక అమ్మాయి సంబంధం వచ్చిందనమాట. సో తను మాట్లాడుతుంది, తను కొంచెం భక్తి ఎక్కువ అంట. సో అయితే మరి మీ అమ్మ చాలా భక్తి అది అన్నావు కదా, మరి నీకేమో లేదని చెప్తున్నావు, మరి ఎట్లాగా ఆంటీ ఎట్లా ఒప్పుకున్నారు ఏంటంటే పండిత పుత్ర సొంటహా తెలియదా నీకు, అందుకని మా అమ్మ ఎక్కువ చేస్తుంది కాబట్టి మేము చేయడం మానేసామని చెప్పాడంట. సో ఆ విధంగా ఏంటి అంటే ఈ బ్రాహ్మణ్ ఇంట్లో పుడితే అందరూ బ్రాహ్మణులు అవ్వాలని లేదు మనకి. అదే విధంగా వైశ్యుల ఇంట్లో పుడితే అందరూ వైశ్యులు అన్న వాళ్ళు వాళ్ళ గుణ కర్మలను బట్టి వాళ్ళకి ఏది వర్తిస్తుందో దాన్ని తీసుకుని ఆ పనిని మనం సక్రమంగా చేయాలి. లేకపోతే ఏమవుతుంది, ఒక ప్రోగ్రామ్కి ఒక్కొక్కరికి ఒక్కో పని అప్పు చెప్తే నాకు ఈ పని ఇష్టం లేదు వెళ్తాను. ఒకసారి నిత్యసేవని మాత చెప్పారు, ఎక్కడో చెప్పులు చూస్తామన్న అతనికి ఒక అతనికి ఆ పని ఇచ్చారు, ఒక అతన్ని వచ్చిన గెస్ట్ ఒక అతన్ని మహారాజుని సెలవు. సో ఈ మహారాజు చేసే అతను వచ్చేసి ఈ చెప్పులు సరిగ్గా పెట్టట్లేదు అని వెళ్ళి అక్కడ చెప్పుల్ని చూసుకుంటూ కూర్చున్నాడు అంటే ఇక్కడ మహారాజుని పట్టించుకోవడం మానేశాడు. సో అట్లా ఎవరి పని వాళ్ళు చేయకపోతే ఏమవుతుంది, ప్రోగ్రామ్ అంతా రసవిస అవుతుంది అనమాట. అది ఇక్కడ మనకి ప్రపాదుల వారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఎందుకు మనము వర్ణాశ్రమ విధానాన్ని పాటించాలి అనేది ఒకటి చెప్తున్నారు. ఇంకోటి ఏ ఇంట్లో పుడితే వాళ్ళు దానికి చెందిన వాళ్ళు కాదు, గుణ కర్మల్ని బట్టి అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. ఇంకోటి విష్ణు పురాణంలో ఉన్న శ్లోకాన్ని తీసుకొని మనం ఎప్పుడైతే ఈ వర్ణాశ్రమ విధానంలో ఉండి మనం కృష్ణుడిని భగవానుడిని అర్చించాలి, అలా కాకుండా వేరే వాళ్ళని ఆశ్రయిస్తూ ఉంటే భగవంతుడు తృప్తి పడడు. భగవంతుడు తృప్తిపరచడానికి ఈ ఒక్క విధానమే ఉంది అని చెప్పేసి కూడా మనకి చెప్తున్నారు. అంటే నేను భగవంతుడిని కాదు, నా ఇష్టం వచ్చినట్టు ఈ ప్రకృతిని పెట్టుకొని చేస్తాను, లేకపోతే ఇంకో అన్ని దేవతలను పెట్టుకొని చేస్తాను అంటే దానివల్ల మనకి ఎటువంటి ఆనందము అనేది దొరకదు అనేది కూడా మనకి ఇక్కడ ప్రపాదుల వారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అది లౌకికమే అవుతుంది కానీ ఆధ్యాత్మికం అవ్వదు అని చెప్పి, దానివల్ల ఇంకా మనం ఏంటంటే మోహితం అంటే ఇంకా అట్రాక్ట్ అయిపోతాం, ఇల్యూజన్లో మాయలో పడిపోతూ ఉంటాం అనమాట. సో అది ఇంకా దానికి ఇంకో ఎగ్జాంపుల్గా ఏం చెప్తున్నారు అంటే మనకి అది నెక్స్ట్ శ్లోకాలో కూడా వస్తుంది మీకు. సో మెయిన్గా ఏంటంటే శాస్త్రాల్లో ఏమైతే చెప్పుందో దాన్నే పాటించాలి. అది మనకి 16వ చాప్టర్లో 23వ శ్లోకాలు వస్తుందన్నమాట. శాస్త్రాల్లో ఉన్నదాన్ని మనం పాటించకపోతే మనకి ఉన్నతి కానీ సుఖం కానీ అనేది ప్రాప్తించదు అనేది మెయిన్గా ఇక్కడ విష్ణు ఆరాధనే చెయ్యాలి. ఏ పని చేస్తూ ఉన్నప్పటికీ కూడా మనం విష్ణు ఆరాధన అనేది వదిలిపెట్టే భగవంతుడిది అనమాట. మెయిన్గా మనకి అన్ని దేవతలు ప్రకృతి భౌతిక పదార్థాలను పెట్టుకొని చేయడం కాకుండా అవి చెయ్యాలి అని చెప్పి చెప్తున్నారు. సో 15 చెప్పి నేను ఆపేస్తాను ఈ రోజుకి. ఈశాభిసృష్టం హ్యవర్ధన్మహేంగా దుఃఖం సుఖం వా గుణకర్మ సంగాత్ ఆస్థాయ తత్వదయుక్త నాథః ఓకే చక్షుష్మతాంథ ఇవ నీయమానాః. ఇందాక ఎవరు చదువుతారు, యశోదమాత చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతండి. ఈశాభిసృష్టం యావన్మూనం హేంగా దుఃఖం సుఖం వా గుణకర్మ సంగాత్ ఆస్థాయ తత్వధ్య దయుగ్మనాథః చాశుష్మాతాంధ ఇవ నీయమానః. ప్రియవ్రత, మన గుణ సంపర్కము అనుసరించి భగవానుడు ప్రత్యేక దేహముల
నొసగగా సుఖ దుఃఖములను మనము పొందుచుందుము. కనుక మనుషుడు యథార్థ స్థితిలో నిలిచియుండి కన్నులు కలవానిచే గుడ్డివాడు నడుపబడని చందమున దేవదేవుని ఆధీనమున నిలవవలెను. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ ఏం థ్యాంక్ యూ చెప్తున్నారు? మాతాజీ. నో ప్రాబ్లం. ఇక్కడ మనం భగవంతుడి మీద విశ్వాసం పెంచుకోవాలి అనేది చెప్తున్నారనమాట. ఎలా అయితే భగవంతుడు మనకి ఎలా అయితే మనకి కళ్ళు లేని వాళ్ళు ఎలా అయితే కళ్ళు ఉన్న వాళ్ళ మీద ఆధారపడిపోయి వాళ్ళు తీసుకెళ్తూ ఉంటే దాన్ని మనం నమ్మి గుడ్డిగా ఎలా వెళ్తూ ఉంటామో, అదే విధంగా ఇక్కడ భగవంతుడు మనకి ఈ శరీరాన్ని ఇచ్చాడు. సో మన గుణ సంపర్కం ప్రకారం మన కర్మ ప్రకారం మనకి ఈ దేహం అనేది సో దానివల్లనే మనం ఈ సుఖ దుఃఖాలు అనేవి పొందుతున్నాము అని అర్థం చేసుకొని మన యొక్క స్థితి ఏంటో తెలుసుకొని మనం భగవంతుడు చెప్పిన విధంగా నడుచుకోవాలి అని చెప్పి ఆయన చెప్తున్నారు అనమాట. సో ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది కదా మీకు. భగవంతుడి ఆజ్ఞనే పాటించాలి, దాన్ని ఉల్లంఘించలేము. అనేక రకాల పద్ధతులతో కానీ స్వయంగా కానీ ఇతర సహాయంతో కానీ అనుకుంటున్నావేమో, అది కుదరదు. నా నుంచి మొదలుకొని చేమ వరకు కూడా అందరూ కూడా ఆయన ఆజ్ఞని పాటించాల్సిందే, ఉల్లంఘించడం అనేది అసాధ్యం అని చెప్పారు. మూడో దాంట్లో మనకి ఈ శరీరం అనేది ఎలా దొరుకుతుంది అంటే మనం భగవంతుడి యొక్క అనుమతితోనే ఈ శరీరం దొరుకుతుంది, దాంతోనే మనము సుఖ దుఃఖాలు అన్నీ కూడా అనుభవిస్తాము అని చెప్పారు. నాలుగో దాంట్లో ఏంటంటే ఈ వర్ణాశ్రమ ధర్మం అనేది చాలా ఇంపార్టెంట్. దాని ద్వారానే మనకి ఎలా అయితే భగవంతుడి యొక్క ఆధీనంలో ఉండి ఎలా అయితే భగవంతుడు చెప్పున్నాడో అదే విధంగా మనం నడుచుకొని మనం చెయ్యాలి అని చెప్పి వర్ణాశ్రమ విధానం యొక్క గొప్పతనము, అది ఎందుకు చెయ్యాలి అనేది చెప్పారనమాట. అది కూడా శాస్త్రాల్లో చెప్పబడిన విధంగా చెయ్యాలి అని చెప్తున్నారు. సో ఈ శ్లోకాలు ఏంటి అంటే మనకి ఇప్పుడు అవన్నీ కూడా భగవంతుడి మీద విశ్వాసం ఉంచి, ఇప్పుడు మనం గుడ్డివాళ్ళమి, మనకి ఏదైతే కన్నులను వాడు తీసుకెళ్తూ ఉంటాడో వాడి మీద పూర్తిగా విశ్వాసం ఉంచుకోవాలి. అంతేగాని నన్ను సరిగ్గా తీసుకుపోతాడా లేదా అని టెన్షన్గా బతికితే ఉపయోగం ఏముంది, లేదు కదా. సేమ్ అదే మన యొక్క స్థితి ఏంటి, మనకి కళ్ళు కనపడవు. సో మన కళ్ళు ఉన్న వాళ్ళ మీద ఆధారపడాలి, వాళ్ళు చెప్పింది మనం విశ్వాసంతో నడుచుకోవాలి. సో భగవంతుడి మీద మనం విశ్వాసం ఉంచుకొని ఆయన చెప్పిన దాని ప్రకారంగా మనము నడుచుకోవాలి అనేది ఇక్కడ మెయిన్గా మనకి బ్రహ్మ చెప్తున్నాడు అనమాట. సో అందుకని మనకి భగవంతుడి మీద విశ్వాసం ఉండాలి అనేది మెయిన్గా ఇక్కడ మెయిన్ పాయింట్ అనమాట. ఓకే, మనం ఏంటంటే ఒక్కొక్కసారి చూడండి మనకి పాత్ చాలా మంచిగా ఉంటుంది, అంటే మనం ఒక మనం ఉన్న ఇంట్లో ఉండడము అన్నీ ఉంటాయి, కానీ మనకి అనేక సమస్యలు పెడతాడు భగవంతుడు. సో అప్పుడు ఏంటంటే నాకు ఇన్ని సమస్యలు ఎందుకు పెట్టాడు అని భగవంతుడు తిట్టడం కొట్టడం కాదు, ఆయన మీద దూషించడం కాదు. మనం ఏం చేయాలి, ఓకే ఏదో నా కర్మకు ప్రకారం నాకు ఈ శిక్షలు ఇచ్చాడు, వీటిని నేను ఎలా దాటుకొని ముందుకెళ్ళగలుగుతాను అని భగవంతుడినే ప్రార్థించుకుంటూ మనం ముందుకెళ్ళడానికి ప్రయత్నించాలి. కానీ చిచి ఎలా చేశాడు ఏంటి అని అక్కడే ఆగిపోకూడదు. మెయిన్గా దాని మీనింగ్ ఇదన్నమాట. ఓకే, ఈ శ్లోక ద్వారా. హరే కృష్ణ. ఇక్కడ స్టాప్ చేస్తాను మాతాజీ.